శ్రోతలకు నమస్కారం. క్రికెట్ నగరం పాడ్కాస్ట్‌కి స్వాగతం, సుస్వాగతం. 2003లో ఒక హార్ట్ బ్రేక్ మేమందరం కొద్దిగా లేత వయసులో చూసాము. సో, ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయి మరీ అంతగా బాధ పెట్టట్లే గానీ, ఇంకా కొంతమంది ఆ 2003 హార్ట్ బ్రేక్ నుంచి బయటికి రాని వాళ్ళున్నారు. లేదా అసలు దాని గురించి తెలియని వాళ్ళున్నారు. వాళ్ళకి మాత్రం ఇది చాలా పచ్చిగా ఉంటది. బట్ 6 సార్లు వరల్డ్ కప్ గెలవడం అనేది మామూలు విషయం గాదు. అండ్ ఈ వరల్డ్ కప్ గూడా మనం ముందు మాట్లాడుకుంటుంటే, నేను రాజు ప్రివ్యూ చేసేటప్పుడు నేనన్నా ఆస్ట్రేలియా ఫేవరెట్ స్టార్ట్ అయితారన్నా. రాజేమో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ అయితదన్నాడు. ఒక రకంగా మేమిద్దరం కరెక్ట్ అయ్యాము. కప్పు గెలిచి వాళ్ళు ఫేవరెట్స్ అన్న ట్యాగ్‌కి న్యాయం చేశారు. ఇండియా వాళ్ళు ఏమాత్రం తగ్గరు. పక్కా ఫైనల్‌కొస్తారన్న అని రాజు చెప్పిన విషయం కూడా కరెక్ట్ అయింది. సో, మనకంటే బెటర్ జ్యోతిష్యులుంటారా రాజు? ఏమో రాహుల్. మరి ఇంకా ఇప్పుడు అట్లా ఏమైనా కొన్నిసార్లు మ్యాచ్ జరిగేటప్పుడు కొన్ని సూపర్ స్టిషన్స్ అంటారు. ఇంకా ఏవేవో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉపయోగిస్తారు. మేబీ అలాంటియేమన్నా చేస్తే మన వాళ్ళకి ఆ నాకౌట్‌లో కొన్ని గండాలుంటున్నాయి. లాస్ట్ 11, 12 సంవత్సరాల పైనుండి. సో, మరి అలాంటియేమన్నా చేస్తే అయినా ఆ గండం తప్పుతదంటావా మనకి? అంటే మరి ఈసారి ఆ గండం సెమీఫైనల్‌లో ఆగలేదు. కానీ అక్కడే మనం ఎళ్ళిపోతామేమో అని నాకు భయమేసింది ఒక్కసారి 'డారెల్ మిచెల్, కేన్ మాము' పార్ట్నర్‌షిప్ చూసి. బట్ అది దాటాం కాబట్టి 100% ఫైనల్ గెలిచేస్తాం అనుకున్నా రాజు. సో, ఈ ఇప్పుడు మనమైతే ఒకసారి చూసాము. అభిషేక్ ఏమో ఫస్ట్ టైము ఒక ఆస్ట్రేలియాతో ఫైనల్ ఓడిపోతే ఎట్లుంటుందో ఎక్స్‌పీరియన్స్ చేసాడు. అభిషేక్ సో, యాహ్! ఇప్పటి వరకు మా పాడ్‌కాస్ట్ మేబీ ప్రాబబ్లీ ఫస్ట్ టైమ్ ఎవరైనా వింటున్న వాళ్ళకి అభిషేక్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఆర్డెంట్ లిజనర్స్. మా ప్రతి ఎపిసోడ్‌ని తప్పకుండా విని మాకు చక్కటి ఫీడ్‌బ్యాక్ అందిస్తూ ఉంటాడు. అండ్ తనకు కూడా సేమ్ మాలాగే నేను, రాహుల్ ఎలా అయితే క్రికెట్ గురించి ముచ్చటించుకుంటామో అట్లాగే తనకున్న ఫ్రీ టైమ్‌లో ఎప్పుడు క్రికెట్ గురించే మాట్లాడతాడు. సో, ఈజ్ ఎ వెరీ హ్యూజ్ క్రికెట్ ఫ్యాన్. అండ్ ఇప్పుడు మీకందరికి అర్థమైపోయి ఉంటది ఎపిసోడ్ దేని గురించో. సో, ఎక్కువసేపు ఏడిపించం గానీ మాతో పాటు మా బాధను పంచుకోవడానికి మరొక విపరీతమైన క్రికెట్ అభిమాని అభిషేక్‌ని ఆహ్వానించాము. సో, అభిషేక్, సో హౌ వాస్ యువర్ ఎమోషన్స్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద గేమ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ద గేమ్? థ్యాంక్ యూ వన్స్ అగైన్ క్రికెట్ నగరంకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఇంకొకసారి. ఇది రెండోసారో, మూడోసారో గుర్తులేదు గానీ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. సో, నేను ఇప్పటి వరకు 2007 టీ20 వరల్డ్ కప్ నుంచి క్రికెట్ స్టార్ట్ చేయడం చూశాను. సో, అక్కడి నుంచి చూసుకుంటే మొన్నటి వరకు 2019 వాస్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్ అండ్ హార్ట్ బ్రేక్. కాకపోతే మొన్నటితో అది అసలు 2023 అనేది అసలు చాలా నంబర్ 1లో ఉంటది. అసలు 19తో పోలికే లేదసలు. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం టీము. వరుసగా 10 మ్యాచ్‌లు, అది కూడా ఒక్క క్లోజ్ గేమ్ కూడా లేదు. అన్నీ కూడా కాంప్రిహెన్సివ్ విక్టరీస్ అంటాం కదా! అలాగే గెలిచాం. అన్నీ అలాగే గెలిచి చివరికి ఓడిపోవటం అనేది, అది కూడా ఒక విధంగా ఆస్ట్రేలియా వాళ్ళు కాంప్రిహెన్సివ్‌గా గెలిచారని చెప్పుకోవచ్చు. సో, డెఫినిట్‌గా ఒకేసారి ఎలా ఉంటదంటే, చక్కగా ఒక మంచిగా మసాలా దోస రెడీ చేసుకొని తిందాం అనుకునేసరికి స్టవ్‌లు హైలో పెట్టేసి వచ్చేసి పక్కకొచ్చేసి మళ్ళీ ఎళ్ళేసరికి మాడిపోతే ఎలా ఉంటదో అలా ఉంది. సో, చాలా డిసప్పాయింటింగ్ ఉంది. అండ్ నిద్ర పట్టలేదు ఆ రోజు నైట్. ఇంకా ఇంకా కూడా టైం పడుతది నాకు తెలిసి రికవర్ అవ్వటానికి కూడా. బట్ హోప్‌ఫుల్లీ అసలు ఫస్ట్ మనం అందరం పిచ్‌ల గురించి మాట్లాడుకున్నాము. సెమీఫైనల్, ఇంకా ఫైనల్ రెండిట్లో పిచ్‌ల గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. పిచ్చెక్కిపోయింది మనందరికి. ఇది అంతా ఇప్పుడు ఈ సెమీఫైనల్ అటు ఇటు చేసి వర్కౌట్ అయిపోయింది మనకి. టాస్ గెలిచాము అదంతా. ఇక్కడ ఫైనల్‌లో మరి పిచ్ అనవసరంగా మరి యూజ్ సర్ఫేస్ బీసీసీఐ మరి ఐ డోంట్ నో వాట్ వాస్ ద రీజన్ మరి యూజ్ సర్ఫేస్ ఆడడానికి. అది మరి హోమ్ టీమ్ అడ్వాంటేజ్ కోసం అని చెప్పి ఆడామా? లేకపోతే ముందు నుంచి అదే ప్లానా? ఎవరికీ తెలీదు మరి. బట్ టాస్ గెలిచి మనం బ్యాటింగే చేద్దాం అని చెప్పి రోహిత్ శర్మ చెప్పింది ఊరికే అన్నాడా? లేకపోతే అది సైకలాజికల్ గేమ్ అంటే ఆడాడంటావా ఎప్పుడు రాజు? గూడా మామూలుగా హిస్టరీ తీసుకున్నా ఎక్కువ శాతం నాకౌట్ గేమ్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ దే ప్రిఫర్ సెట్టింగ్ ఎ టార్గెట్. అంటే మామూలుగా క్రికెట్‌లో ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే చాలా సార్లు ఇప్పుడు ఎస్పెషల్లీ వైట్ బాల్ క్రికెట్ ప్రామినెన్స్ టీ20 గ్లోబల్ లీగ్స్‌కి పాకిన తర్వాత చాలామంది ఎక్కువ చేజింగే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆహ్, కొంచెం సేఫ్ సైడ్, అంటే రిస్కింగ్ ఆన్ ద సేఫ్ సైడ్ అన్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ సైడ్ బ్యాటింగ్ చేసినప్పుడు నీకు ఆల్మోస్ట్ పిచ్ స్పిన్‌కి అనుకూలిస్తుందా? స్వింగ్ అవుతుందా? సీమ్ అవుతుందా? లేదంటే ఓల్డ్ బాల్‌తో రివర్స్ లభిస్తుందా? ఇట్లాంటివన్నీ నీకు ఐడియా ఉంటది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్‌లో కొన్ని సార్లు ఇప్పుడు ఎందుకంటే
ఒకప్పుడు వన్ డేస్ సరిసమానంగా జరిగేవి. అంటే డే మ్యాచెస్ జరిగాయి, డే నైట్ జరిగాయి. కానీ ఇప్పుడు దాదాపు వైట్ బాల్ క్రికెట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఇంకా డే నైట్‌కి షిఫ్ట్ అయిపోయింది. ఐ థింక్ మొన్నే ఒక న్యూజిలాండ్, పాకిస్తాన్ మ్యాచో ఏదో జరిగేటప్పుడు ఐ థింక్ దట్ వాస్ ప్రాబబ్లీ ద ఫస్ట్ డే గేమ్ ఇన్ చిన్నస్వామి ఇన్ 30 ఆర్ 35 ఇయర్స్ ఏదో రికార్డ్ చెప్పారు. నేనే స్టన్ అయ్యాను. అంటే అంత ప్రామినెన్స్ కోల్పోయిందా అప్పుడు డే గేమ్స్ అని చెప్పి అనిపించింది ఒక్కసారిగా. కానీ నువ్వు చెప్పినట్టుగా బోత్ సైడ్స్ అంటే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటది. కానీ నాకు తెలిసి రోహిత్ శర్మ ఆ రోజు టాస్‌లో ఒకవేళ మేము టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకున్నామని చెప్పడానికి కారణం బహుశా ఐ థింక్ హీ మైట్ హావ్ ఎక్స్‌పెక్టెడ్ ద పిచ్ టు అసిస్ట్ ఎ లిటిల్ బిట్ ఫర్ ద పేసర్స్ ఇన్ ద సెకండ్ హాఫ్. అంటే మన పేసర్స్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. షమి అండ్ బుమ్రా. ఓకే. సిరాజ్ కూడా వరల్డ్ కప్ ముందు నుంచి తను వాట్ హి ఈస్ కేపబుల్ ఆఫ్. ఒక్కసారి తను రిథమ్‌లో ఉంటే ఏం చేయగలడనేది మనకు ఆల్రెడీ ట్రైలర్స్ 2, 3 సార్లు చూపించాడు ఈ వరల్డ్ కప్ ముందే. సో, ఓకే. మన బౌలింగ్ అంతా గుడ్ షేప్‌లో ఉంది. అండ్ వాంకెడేలో మనం చూసాము సెకండ్ సైడ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మూవ్‌మెంట్ కొంచెం లభిస్తుందో అంటే ఫస్ట్ హాఫ్ కంటే. సో, మన వాళ్ళు ప్రాబబ్లీ దే థాట్ ఓకే. మన బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలర్స్ కూడా మంచి రిథమ్‌లో ఉన్నారు. సో, మేబీ ఇఫ్ వీ కెన్ సెట్ ఎ టార్గెట్ అరౌండ్ 270 ఆర్ 280 వీ కెన్ టెస్ట్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ అనే ఒక ప్లాన్‌తో అనుకుని ఉంటారు. అంటే మేబీ నేను 270, 280 అంటున్నాను కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఖచ్చితంగా 300 పైన అని అనుకుని ఉంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమో ఆ రోజు 300 కొట్టినా సరిపోయేదా అంటే ఐ హావ్ మై డౌట్స్. కరెక్ట్‌గా 270 వాస్ పార్ స్కోర్ రాజు నాకు తెలిసి. 300 వాస్ విన్నింగ్ స్కోర్. ఎగ్జాక్ట్‌గా ప్యాట్ కమిన్స్ కూడా అదే అన్నాడు. అండ్ అలా పార్ స్కోర్ ఎంతున్నా గానీ ఇప్పుడు మనం సెమీఫైనల్ చూసాము. మనం ఎంత కొట్టాము ఆ రోజు 400 కొట్టేసాం. అబోవ్ పార్ స్కోర్ కొట్టాము. 350 పార్ స్కోర్ అయితే ఇంకో 50 రన్స్ ఎక్స్‌ట్రా కొట్టాము కాబట్టి ఈజీగా గెలిచేసాం. ఈజీగా గెలవలే యాక్చువల్‌గా. కానీ నంబర్స్ పరంగా కొద్దిగా కంఫర్టబుల్‌గా గెలిచేసాం వాళ్ళెంత ఫైట్ ఇచ్చినా. కానీ నిన్నేమైంది నీకు కమిన్స్, స్టార్క్ అండ్ హేజిల్‌వుడ్ ముగ్గురు త్రిమూర్తులు. అండ్ నిజంగా అందరూ అనుకుంటారు ఇప్పుడు మన బౌలర్స్ అసలు బెస్ట్ పేస్ బౌలర్స్ ఇప్పుడు కరెంట్లీ వరల్డ్‌లో అది ఇది అంటారు. కానీ నేను ఒకసారి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వాంఖడేలో జరుగుతున్న ఓడిఐకి వెళ్ళానన్నమాట. సో, ఆ మ్యాచ్‌లో స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్‌ని బౌలింగ్ వేయడం చూడడం జరిగింది. అండ్ నేను చెప్తుంది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఇవి ముగ్గురు ఉన్న హైట్, వాళ్ళ బౌలింగ్ యాక్షన్స్, బాల్ ఏ హైట్ నుంచి వస్తోంది, పడి ఎట్లా బిహేవ్ అవుతుంది, అది నిజంగా నేను చూసిన స్టేడియంలో లైవ్ మ్యాచెస్ చూసిన అన్నిట్లోకి అది కంప్లీట్ యూనిక్ ఫ్యాక్టర్. అండ్ చూసి ఇది పోయట్రీ ఇన్ మోషన్ అంటారు కదా. సో, ఆ ఆ అనుభవం కలిగింది నాకు అప్పుడు. అండ్ నో డౌట్ అంటే వాళ్ళ ఎబిలిటీస్ కానీ వాళ్ళ ఫిజికల్ గిఫ్ట్స్ కానీ అన్నీ ఆర్ ఎక్స్ట్రాడినరీ. మనం ఎంత ఇప్పుడు షమి, బుమ్రా, సిరాజ్ ఎంత బాగా వేసిన బౌలింగ్ అదే మ్యాచ్లో బుమ్రా కూడా బౌలింగ్ వేసాడు మన ప్రైమ్ బౌలర్. బట్ ఐ థరోలీ ఎంజాయ్డ్ వాచింగ్ స్టార్, కమిన్స్ అండ్ హేజల్వుడ్ ముగ్గురు బౌలింగ్ వేస్తున్నప్పుడు. అండ్ దే అగైన్ ప్రూవ్డ్ వై దే ఆర్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కరెంట్ జనరేషన్ అనేది. అండ్ నన్ను అడిగితే పెద్ద నాకు బాధ అనిపించట్లేదు రాజు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే బౌలింగ్ వేయడానికి వాళ్ళు దిగారో, స్టార్క్ ఫస్ట్ ఓవర్ వేసాడో, రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్లో లాగా రౌండ్ ద వికెట్ వచ్చి 4 కొట్టడానికి ట్రై చేశాడు. అక్కడేమో సడన్ గా దూక్కుంటూ కవర్లో ఒక ఫీల్డ్ చేసి ఆపేశారు నీకు బౌండరీ పోకుండా. అరే ఏంద్రా ఆయన ఇది వీటిలో అసలు ఆస్ట్రేలియా వాళ్ళు ఏమాత్రము ఎక్కడా తగ్గరు. మ్యాచ్ స్టార్టింగ్ లోనే వాళ్ళు ఆ పవర్ ప్లేలో 3-4 ఫోర్లు ఆపేసి అక్కడే 20 రన్స్ సేవ్ చేసేసి మ్యాచ్ ఫినిష్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఒకవేళ మన పవర్ ప్లే స్కోర్ ఇంకా కంటిన్యూ అయి ఉంటే మేబీ థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫికల్ట్. హర్ష భోగ్లే అయితే ఒక దశలో హై సెక్యూరిటీ ప్రిజన్ అని మాట వాడాడు. సో, అంటే ఇంకా మనకు అర్థమైపోయి ఉంటది. అంటే అక్కడ ఆస్ట్రేలియా వాళ్ళు డేవిడ్ వార్నర్ ఐ థింక్ 37 ఇయర్స్ ఉన్న డేవిడ్ వార్నర్ లిటరల్‌గా ఇంకా ఇదే నా జీవితం. ఈ మ్యాచ్ పైన నా జీవితం ఆధారపడి ఉంది అనే రకమైనటువంటి ఒక యాటిట్యూడ్‌తో ఫీల్డింగ్ చేసినట్టు మనకు క్లియర్‌గా కనబడుతుంది. అంటే దాదాపు 2, 3 బౌండరీలు ఆపాడు. ఒకడైతే క్లియర్ కట్ డీప్ ఎక్స్‌ట్రా కవర్ ఇట్ ఈస్ డెస్టిన్డ్ టు గో టు బౌండరీ. అండ్ ఏదన్నా ఒక మ్యాజికల్ సూపర్ పవర్ ఉంటే ఆపగలడు. ఒక మనిషి అయితే ఆపలేడు. అలాంటి బాల్‌ని కూడా డేవిడ్ వార్నర్ ఎక్కడి నుంచో దూక్కుంటా, ఉరుక్కుంటా వచ్చి ఆపాడనమాట. అంటే వన్ థింగ్ ఎనీవన్ హూ నోస్ ఆస్ట్రేలియా లిటిల్ బిట్ డీప్‌గా, ఆస్ట్రేలియా ఉన్న రిచ్ స్పోర్టింగ్ కల్చర్ ఇప్పుడు ఎందుకు వాళ్ళు అందరూ ఆ ప్లేయర్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటే ఏదో 1 ఆర్ 2 ప్లేయర్స్ కొంతమందికి ఆ లాంగ్విడ్ ఇప్పుడు
ఇప్పుడు మనం రోహిత్ శర్మని ఎట్లయితే లేజీ ఎలిగెన్స్ అని అంటామో, ఇప్పుడు దేర్ ఆర్ ఎ కపుల్ ఆఫ్ ప్లేయర్స్ సమ్‌వన్ లైక్ మార్కస్ స్టాయినిస్. స్టాయినిస్ అని ఎందుకు నేను స్పెసిఫిక్‌గా మెన్షన్ చేశానంటే, బిగ్ బ్యాష్‌లో ఓపెనింగ్ చేస్తాడు స్టాయినిస్. చాలా షాట్లు చూస్తే బద్ధకంగా సేమ్ రోహిత్ శర్మ లాగా బద్ధకంగా ఆడుతున్నట్టు అనిపిస్తది. ఆఫ్‌కోర్స్ వి కెనాట్ కంపేర్ రోహిత్ శర్మస్ గ్రేస్ విత్ స్టాయినిస్. కానీ అట్లాంటి ఒకళ్ళిద్దరు ప్లేయర్‌లని మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీల్డింగ్‌లో వాళ్ళ కమిట్మెంట్ గానీ, వాళ్ళ అథ్లెటిసిజం గానీ, వాళ్ళ ఫిట్‌నెస్ గానీ ఐ థింక్ ఇట్ స్టాండ్స్ ఔట్. ఇప్పుడు ఎందుకు కోహ్లీ గురించి మాట్లాడినప్పుడు చాలా సార్లు కోహ్లీ పట్టి పట్టి ఫిట్‌నెస్, ఫిట్‌నెస్, ఫిట్‌నెస్ అని అదే మంత్రాన్ని ఎందుకు చదువుతాడంటే దిస్ డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. ఇప్పుడు లాస్ట్ 10 ఎడిషన్స్‌లో 6 టైమ్స్ ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారంటే, యూ గో టు ఎవ్రీ క్రూషియల్ మూమెంట్స్ ఆఫ్ దేర్ వరల్డ్ కప్ హిస్టరీస్. నీకు ప్రతి చోట ఆ ఫీల్డింగ్ అనే ఒక ఫ్యాక్టర్ డెఫినెట్లీ ఇట్ హ్యావ్ ప్లేడ్ ఎ కీ రోల్. యూ గో త్రూ ఆస్ట్రేలియా హిస్టరీ. ఐ థింక్ దట్ ఈస్ ద లెగసీ. అందుకే వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పుడు ఐ థింక్ సమ్‌వన్ ఆస్క్డ్ హేజల్‌వుడ్‌నో ఎవరినో అడిగారు. ఐ థింక్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పుడో ఏంటి ఆస్ట్రేలియా వాళ్ళు వాట్ ఈస్ ఇట్ విత్ ఆస్ట్రేలియా అండ్ నాకౌట్ గేమ్స్ లైక్ ఎట్లా మీరు సడెన్‌గా నాకౌట్ గేమ్స్‌కొచ్చేసరికి ఆస్ట్రేలియా లుక్ లైక్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ బీస్ట్. హౌ ఈస్ దట్ పాసిబుల్ అని రకమైన క్వెషన్ అడిగితే ఐ థింక్ హేజల్‌వుడ్ అనుకుంటా చెప్పాడు ఇట్లా, "ఇది మేము క్రియేట్ చేసిందేం కాదు. మా ముందు ముందు ఉన్న ప్లేయర్స్ వాళ్ళు మాకు ఇది ఏంటది మాకు ఇంగ్రైన్ చేసేసారు లిటరల్‌గా. అంటే ఇంకా ఆస్ట్రేలియాని నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావంటే కంపల్సరీ నీకు ఫీల్డింగ్‌లో నీకింక కాంప్రమైజ్ అవ్వడానికి స్కోపే ఉండదు." ఇట్లాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఒక 2 విషయాలు చెప్పాడనమాట. సో, ఐ థింక్ ఫైనల్ చూసిన వాళ్ళెవ్వరికైనా సరే స్టార్టింగ్ ఫ్రమ్ దట్ ట్రావిస్ హెడ్ క్యాచ్ అవ్వచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నీకెప్పుడు కూడా ఆ లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ రీజియన్‌లో స్పిన్నర్స్‌కి సింగిల్స్ చేయడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ నీకక్కడ మిడ్ వికెట్ ఫీల్డర్ ఒకడుంటాడు. సో, మిడ్ వికెట్ ఫీల్డర్ పనేంటంటే బేసిక్‌గా కొన్ని సార్లు కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే సమ్మన్ లైక్ బాబర్ అజామ్ ఆర్ ఇంకొకళ్ళిద్దరు ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు మిడ్ వికెట్ దగ్గర ఎక్కువ దొరికిపోతారు స్పిన్నర్స్‌తో. ఎందుకంటే కొంచెం లెంత్ షార్ట్ అయిన షార్ట్ లెంత్ వచ్చింది పుల్ చేస్తానని చెప్పి ఆడడానికి ట్రై చేస్తారు. బట్ బికాస్ ఆఫ్ ద డ్రిఫ్ట్ అండ్ దట్ ఎక్స్‌ట్రా బౌన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ బౌన్స్ అవ్వచ్చు. అది మిస్‌టైమ్ చేసి మిడ్ వికెట్ దగ్గర దొరికిపోవడం చూసాం మనం. ఇన్ ఫ్యూ మ్యాచెస్ ఐ థింక్ నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లో కూడా జరిగినట్టుంది. కానీ ఇక్కడ ఆస్ట్రేలియా ఇప్పుడు మనం బాల్ టు బాల్ హైలైట్స్ ఎవరైనా చూసుంటే గనుక ఇండియా బ్యాటింగ్‌లో యూ జస్ట్ కాన్సంట్రేట్ ఓన్లీ ఆన్ దట్ మిడ్ వికెట్ రీజియన్. ఆ మిడ్ వికెట్ ఫీల్డర్ ఎవరైతే ఉన్నారో మారారు ఒక్కళ్ళే లేరు కాన్స్టెంట్‌గా. వాళ్ళు కంటిన్యూయస్‌గా మిడ్ ఆన్ మీదుగా లాంగ్ ఆన్ మీదకి వెళ్ళే సింగిల్స్‌ని వాళ్ళు ఎన్ని సార్లు ఆప్ చేశారు. అంటే ఆ యాంగిల్‌ని స్మార్ట్‌గా అంటే మిడ్ వికెట్ నుంచి వాడు ఉరుక్కుని లిటరల్‌గా అంటే నీకు బ్యాట్స్‌మెన్ ప్లేయింగ్ విత్ ద మైండ్ అనే ఒక స్ట్రాటజీని ఇప్పుడు బేసిక్‌గా అరే ఫీల్డర్ దగ్గరికి పోతుందంటే ఎవరు రిస్క్ తీసుకోరండి. ఎస్పెషల్లీ నాకౌట్ గేమ్స్‌లో కొంచెం జాగ్రత్తగా ఆడతారు. అండ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ ఇట్ అగైన్స్ట్ ఎ టీమ్ లైక్ ఆస్ట్రేలియా ఇంకా ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్ ఉంటారు. సో, కొన్నిసార్లు ఇట్స్ ఆల్సో అబౌట్ యువర్ ప్రెజెన్స్. ఇఫ్ యువర్ ప్రెజెన్స్ ఈస్ ఇంటిమిడేటింగ్ ద అపోనెంట్ థాట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఎ విక్టరీ ఫర్ యూ. అక్కడే నువ్వు ఒక 10 రన్స్, 20 రన్స్ స్కోర్ చేసినట్టు. ఐ థింక్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు యూ కెనాట్ రియల్లీ స్పాట్ ఇట్ ఆన్ స్క్రీన్ ఆర్ స్కోర్ కార్డ్. బట్ ఐ థింక్ ఆస్ట్రేలియా వాళ్ళు ప్రతిసారి గూడా ప్రతి ఐసీసీ టోర్నమెంట్స్‌లో ఇట్లాంటివి ప్యాట్ కమిన్స్ చెప్పినట్టు దే సేవ్ దేర్ బెస్ట్ ఫర్ ద లాస్ట్. ఇన్‌ఫాక్ట్ చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు కొన్ని గేమ్స్‌లో దే వర్ వెరీ పూర్ ఇన్ దేర్ ఫీల్డింగ్. ఐ థింక్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన గ్రూప్ గేమ్‌లో అనుకుంటా చాలా క్యాచెస్ వదిలేసారు. అసలు వీళ్ళు ఆస్ట్రేలియా టీమేనా? ఆర్ వి రియల్లీ సీయింగ్ ఆస్ట్రేలియా అనే రకమైన ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ చాలా పూర్‌గా ఉండే. ఐ థింక్ ఇన్‌ఫాక్ట్ సమ్‌వన్ సెడ్ ఎ స్టాట్ ఫస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్‌లో ఆస్ట్రేలియా వాళ్ళ క్యాచింగ్ సక్సెస్ పర్సెంటేజ్ ఐ థింక్ ఇట్ వాస్ 54 ఆర్ సంథింగ్ అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద టోర్నమెంట్ వాళ్ళ సక్సెస్ పర్సెంటేజ్ 84. సో, మీకక్కడ అర్థమైపోయి ఉంటది. ఏంటి ఆ ట్రావిస్ హెడ్ గురించి మాట్లాడట్లేదు, లేదంటే రోహిత్ శర్మ గురించి మాట్లాడట్లేదు, వరల్డ్ కప్ హార్ట్ బ్రేక్‌లో ఉన్నాము, ఏదైనా మ్యాచ్ గురించి మాట్లాడట్లేదు అని మీరు ఎవరైనా డౌట్ పడుంటే, బిహైండ్ ద సీన్స్ ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత మ్యాజిక్ చేస్తారని మీకొక చిన్న గ్లింప్స్ ఇవ్వడానికి ఈ విషయాలన్నీ చెప్పాను. సో, ఐ విల్ జస్ట్ త్రో ఇట్ టు అభిషేక్. సో, అభిషేక్ ఇప్పుడు మ్యాచ్ ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వాట్ డిడ్ యూ థింక్? అంటే ఈ స్కోర్ కొడితే మనం సేఫ్ అయిపోతాము. మనకు బౌలింగ్ ఉందని ఫీలింగ్ కలిగిందా? లేదంటే నీకు ఆ స్కోర్ చూడగానే అర్థమైపోయిందా? ఓకే. వి ఆర్ గోయింగ్ టు కొంచెం తక్కువున్నాము. మేబీ ఎనఫ్ స్కోర్ చేయలేదనే ఫీలింగ్ కలిగిందా నీకు? యాహ్! టు ఆన్సర్ యువర్ క్వెషన్ స్ట్రెయిట్‌గా చెప్పాలంటే 241 వాస్ రాహుల్ అన్న చెప్పినట్టు ఇట్ వాస్ అండర్ పార్. బట్ స్టిల్ ఎక్కడో హోప్ ఉండింది. లైక్ లక్నోలో మనం ఇంగ్లాండ్‌తో ఆడినప్పుడు కూడా 230 కొట్టాం. బట్ స్టిల్ వి కేమ్ బ్యాక్ స్ట్రాంగ్‌లీ అని. సో, అలాంటి హోప్ ఉంది. అండ్ లైట్స్‌లో మనం బాల్ స్వింగ్ అవ్వడం చూసాం. అండ్ అహ్మదాబాద్‌లో ఎక్కువగా మనకి ఈవినింగ్ టైమ్ స్వింగ్ అవుతా ఎక్కువగా అనిపిస్తుంది మనకి. ఐపీఎల్‌లో కూడా చూసాం. అండ్ ఆల్సో
అప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ అప్పుడు భూవీ కూడా మంచి కండిషన్స్ యూజ్ చేసుకొని వికెట్ తీయడం చూసాం. సో సీమ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది, మేబీ ఇఫ్ వీ కెన్ గెట్ 3 వికెట్స్ ఇన్ ద ఫస్ట్ 10 అవర్స్ మంచి ప్రెజర్ పెట్టచ్చు అనుకున్నాం. అన్ఫార్చునేట్లీ వికెట్స్ వచ్చినా కూడా తర్వాత బిల్డ్ చేశారు. బట్ అంతకన్నా ముందు బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే భయ్య, ఎక్కడైతే మీరు చెప్పారు కదా స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని వస్తారని ఆస్ట్రేలియా, దానికి ఇంకొక ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ, మనం ఎప్పుడైతే ఈ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ అండ్ ఫైన్ లెగ్ ఫీల్డర్ ఫస్ట్ 4-5 అవర్స్లో చూడండి, ఎక్కువగా వాళ్ళు ఫైనర్గా కాకుండా కొంచెం స్క్వేరర్గా ఉన్నారు. అండ్ రోహిత్ శర్మ ఆడిన కొన్ని కట్స్ కూడా వాళ్ళు ఆపగలిగారు, సింగిల్స్ 2Ds ఇవ్వగలిగారు. మనం చూసుకుంటే ఐ థింక్ ఇన్ ఫస్ట్ ఓవర్లోనే ఒక బౌండరీ ఆపుతాడు అక్కడ లబుషేన్ ఆర్ వార్నర్, ఐఎమ్ నాట్ షూర్. బట్ అండ్ ఫైన్ లెగ్ వైపు శుభ్మన్ గిల్ ఒక షాట్ ఆడితే కూడా అలాగే ఆపుతారు. సో ఐ థింక్ ఈ చిన్న చిన్న రన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ థింక్ పవర్ ప్లేలో నేను కౌంట్ చేసిన వరకు వాళ్ళు 4 బౌండరీస్ మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్ ద్వారా ఆపగలిగారు. సో డిస్పైట్ మనం 80 కొట్టిన ఫస్ట్ 10 అవర్స్లో వాళ్ళు చాలా చాలా థింగ్స్ అన్ని కరెక్ట్ చేశారు. అండ్ మ్యాక్స్వెల్ తొందరగా తేటం, వికెట్ని చూసి వికెట్ తీద్దామని చెప్పి, సో ఇలాగ మంచిగా ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ అసలు నిజంగా కమిన్స్కి ఎంత ధైర్యము అంటే, నీకు రోహిత్ శర్మకి ఒక పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్తో బౌలింగ్ వేయించడం పవర్ ప్లే అవ్వకముందే, అంటే నిజంగా వాడు మగాడ్రా బుజ్జి అనడానికి ఇదే కారణం. అంటే ఇది ఈజీగా ఆల్మోస్ట్ బ్యాక్ ఫైర్ అయిపోయింది. ఇంకో 2 బాల్ అయితే పవర్ ప్లే అయిపోయేది. నీకు అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ రోహిత్ శర్మ వికెట్ పడకపోయి ఉంటే నిజంగా అప్పుడు వేరే ఉండేదేమో మ్యాచ్. బికాస్ మొత్తం మన ఇండియన్ బ్యాటింగ్ లైనప్లో రోహిత్ శర్మ తప్పితే ఎవ్వరు కంఫర్టబుల్గా అనిపించలేదు ఎక్సెప్ట్ కోహ్లీ. రోహిత్ శర్మ ఇద్దరు. బట్ రోహిత్ శర్మ ఉంటే మాత్రం జరిగే డ్యామేజ్ వేరేలాగా ఉండేది అండ్ స్కోర్ ఈజీగా ఇంకా 280, 290 అయిపోయేది. బట్ ఎంత చెప్పుకున్నా కానీ ఆస్ట్రేలియా వాళ్ళు ఫీల్డ్ పొజిషన్స్ కానీ, బౌలింగ్ ప్లాన్స్ కానీ, బాల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ మధ్య మర్చిపోయారు అందరూ. ఓడిఐ క్రికెట్లో అసలు ఓడిఐ క్రికెట్లో ఏం మెయింటైన్ చేస్తాం, 2-3 బాల్స్ ఇస్తారు, అటు సైడ్ ఇటు సైడ్ బౌలింగ్ వేస్తుంటాము, మనం రఫ్ ఏం చేస్తాం, బౌలింగ్ రివర్స్ స్వింగ్ అనేది అసలు మర్చిపోవాలనుకున్నాం. బట్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇంపెకబుల్ బాల్ మెయింటెనెన్స్ తో 35 అవర్స్ తర్వాత రివర్స్ స్వింగ్ తీసుకొచ్చారు. ఆ ఒక్క రీజన్ తోనే వాళ్ళకి కప్ ఇచ్చేసినారు. ఏమాత్రం సందేహం లేదు రాహుల్ ఆ విషయంలో మాత్రం. అంటే నిజంగా ఇప్పుడు ఇందాక నువ్వు రోహిత్ శర్మ గురించి చెప్పినప్పుడు నాకు ఒక పాయింట్ అనిపించింది. అంటే తనకున్న బలం, బలహీనత రెండూ ఒకటే. ఏంటంటే ఒక్కసారి రిథమ్‌లోకి వెళ్ళాడనుకో, ఆన్ హిస్ డే ఇంకా మనం రోహిత్ శర్మ గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత విధ్వంసం సృష్టిస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అదే అంటే దినేష్ కార్తిక్ ఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రోహిత్ శర్మ. తను కామెంటరీలో ఉన్నప్పుడు తను కూడా అన్నాడు. అంటే ఆ ఓవర్‌లో ఆల్రెడీ ఒక 6 వచ్చింది, ఒక 4 వచ్చింది. మామూలుగా రోహిత్ శర్మ ఎప్పుడూ అసలు పార్ట్ టైమర్స్ కనబడితే కనికరించడు ఏమాత్రం. అసలు వాళ్ళ పైన విజృంభిస్తాడు. కానీ తనకున్న ఒక చిన్న అంటే మేబీ డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళిన తర్వాత కొంచెం ఖచ్చితంగా రోహిత్ శర్మ అనుకునుంటాడు. అరే! ఇది ఈస్ ఎ వరల్డ్ కప్ ఫైనల్, ఆల్రెడీ ఒక 6 వచ్చింది, ఒక 4 వచ్చింది. షుడ్ హావ్ గాన్ ఫర్ థాట్ అనే ఒక చిన్న ఫీలింగ్ కలిగుంటది అని అన్నాడు. ఓకే. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఇక్కడ మనం డెఫినెట్‌లీ కొంచెం క్రెడిట్ అయితే ట్రావిస్ హెడ్‌కి ఇవ్వాలి. ఎందుకంటే దట్ వాస్ నాట్ ఎన్ ఈజీ క్యాచ్ అట్ ఆల్. ఇప్పుడు ఇయన్ స్మిత్ ఆ క్యాచ్ డిస్క్రైబ్ చేసేటప్పుడు ఎంత ఎక్సైట్ అయ్యాడో, ఐ డోంట్ థింక్ హీ వాస్ దట్ ఎక్సైటెడ్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఫర్ ఎనీ ఇంటర్వెల్. అంటే నాకు అప్పుడే అనిపించింది ఏంటి అంటే ఈజ్ దిస్ ఎ గేమ్ చేంజింగ్ మూమెంట్ అని అప్పుడే కాల్ చేస్తాడు ఇయన్ స్మిత్ లాంటి ఒక లెజెండరీ కామెంటేటర్. ఈజ్ దిస్ ఎ గేమ్ చేంజింగ్ మూమెంట్ అన్నాడు. అల్టిమేట్లీ ఇట్ డిడ్ లుక్ లైక్ వన్ ఆఫ్ ద క్రూషియల్ ఫ్యాక్టర్స్ ఇన్ టిల్టింగ్ ద గేమ్ టువర్డ్స్ ఆస్ట్రేలియన్ సైడ్. ఎందుకంటే నీకు రోహిత్ శర్మతో ఉంటే నీకు టిక్ టాక్ అది టుక్ టుక్ అంటారు, టుక్ టుక్ క్రికెట్ అంటారు. అంటే బేసిక్గా నడ్జింగ్ ద బాల్ టు గ్యాప్స్ అండ్ పికింగ్ సింగిల్స్ అండ్ బిల్డింగ్ పార్ట్నర్షిప్స్. రోహిత్ శర్మకి అట్లాంటివి ఏం అసలు అంటే తనకి ఉన్న టాలెంట్ ఆ స్కిల్, బట్ జనరల్గా తను ఉన్న ఫామ్, తను సెట్ చేసిన టెంప్లెట్ ఈ వరల్డ్ కప్లో ఇట్స్ జస్ట్ క్రాష్ బ్యాంగ్ వ్యాలప్, అటాక్ అటాక్ అటాక్. సో తను కనుక అదే మూడ్లో ఉండుంటే డెఫినెట్లీ ఇట్ కుడ్ హ్యావ్ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఇండియా పోస్టింగ్ సమ్వేర్ అరౌండ్ మేబీ 280 ఆర్ అండ్ దెన్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ 250. ఇప్పుడు ఐ థింక్ దట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత ఆస్ట్రేలియా వాళ్ళు తెలివిగా డెఫినెట్లీ ఫీల్డింగ్ గురించి ఇంకా మనం ఇనఫ్ మాట్లాడుకున్నాం. అండ్ వాళ్ళు పిచ్ని కూడా బాగా రీడ్ చేశారు. అంటే ఎట్లాంటి బాల్స్ గ్రిప్ అవుతున్నాయి, ఎట్లాంటి లెంత్స్లో వేయాలి. నాకు ఇంకా గుర్తుంది. ఐ థింక్ ఒక ఓవర్ అంటే మిచెల్ స్టార్క్ తన థర్డ్ స్పెల్‌కి ఎప్పుడో టువర్డ్స్ ద ఎండ్ 40th ఓవర్ దగ్గర ఎక్కడో వస్తున్నప్పుడు, అంటే వాళ్ళందరూ ఎప్పటినుంచో ఉన్న దిగ్గజాలు ఆస్ట్రేలియాలో కమిన్స్, స్టార్క్ అండ్ హేజల్‌వుడ్. బట్ స్టిల్ టీమ్ వర్క్ అంటారు కదా! నీకు అక్కడ ఆ విషయంలో మాత్రం
వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మధ్యలో కమ్యూనికేషన్ గానీ, కమిన్స్ క్లియర్‌గా చెప్పాడు స్టార్‌కి ఆ ఓవర్ ఏసే ముందు. అంటే నేను అంత లిప్ రీడింగ్ ఎక్స్‌పర్ట్‌నేం గాదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ అప్పటి వరకు స్టార్క్ ఎట్లా ఏసాడు, ఆ ఓవర్ స్పెసిఫిక్‌గా ఎలా ఏసాడనేది నేను అది కొంచెం పక్క పక్కన పెట్టి చూసుకున్నప్పుడు క్లియర్‌లీ అర్థమైంది. స్టార్క్ అప్పుడు సూర్యకుమార్ ఉన్నాడు స్ట్రైక్‌లో. కమిన్స్ ఎల్ క్లియర్‌గా చెప్పాడు. "అరే! ఫుల్ ఎయకు. అస్సలు ఫుల్ వాడికి బ్యాట్ ముందయితే ఎయకు. నువ్వు కొంచెం లెంత్ వెనక్కి చేయి" అని చేత్తో కూడా గెస్చర్స్ ఇస్తున్నాడు. ఇట్లా ఇట్లా అని చెప్పి. సో, స్టార్క్ స్టక్ టు ద ప్లాన్. అంటే ఇప్పుడు స్టార్క్ అనుకోవచ్చు, అరే! ఐసీసీ టోర్నమెంట్స్‌లో నీకంటే పెద్ద బౌలర్‌ని నేను. నా రిథమ్‌తో, నా ప్లాన్‌తో నేనేసుకుంటాను. ఏం లేదు. టీమ్ వర్క్‌ని ఇక్కడ క్లియర్ కనబడుతుంది. సో, ఐ థింక్ ఇప్పుడు మనం అథ్లెటిసిజం గురించి మాట్లాడుకున్నాం. ఫిట్‌నెస్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళ ఫీల్డింగ్‌లో కమిట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ప్రతి టీమ్‌లో ఉంటారు. బట్ వాట్ మేక్స్ ఆస్ట్రేలియా ది గ్రేట్ ఆస్ట్రేలియా ఎస్పెషల్లీ ఇన్ క్రికెట్ అండ్ ఐసీసీ టోర్నమెంట్స్ అంటే ఇదిగో ఇట్లాంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంకా చెప్పుకుంటా ఉంటే బోలెడన్ని ఉంటాయి. బట్ నేను గమనించిన వాటి వరకు అయితే డెఫినెట్‌లీ ఐ థింక్ ఆస్ట్రేలియా ఆర్ ద బెటర్ సైడ్. ఇంకా మనం అందులో ఏమాత్రం సందేహం లేదు. యెస్, ఇండియా లుక్డ్ లైక్ ది టీమ్ టు బీట్ లైక్ దే వర్ అల్టిమేట్ టీమ్ ఇంకసలు. ఎక్కడ మనం అంతకుముందు కొన్ని కొన్ని సార్లు మనం సెమీస్ వరకు లేదంటే ఫైనల్స్ వరకు వచ్చి ఓడిపోయిన టోర్నమెంట్స్‌లో మనకి కొన్ని కొన్ని ఆబ్వియస్ గ్లిచెస్ ఉండేయి. అరే! ఈ పొజిషన్ అరే! అంబటి రాయుడు లేడు. లేదంటే అరే! మనకు సరైన ఆల్ రౌండర్ లేరు. అరే! మనకు సరైన స్పిన్నర్ లేడు. అరే! మన స్పిన్నర్ ఫామ్‌లో లేడు. ఇట్లా ఏదో ఒక 1 ఆర్ 2 ఇష్యూస్ ఉండేవి. కానీ అవి మాస్క్ అయిపోయేవి. ఫైనల్ వరకు, సెమీస్ వరకు మాస్క్ అయిపోయి, ఆ సెమీస్‌లోను, ఫైనల్‌లోను మనకది ఎక్స్‌పోజ్ అయిపోయేది. కానీ ఈసారి మన వాళ్ళు అట్లాంటి ఛాన్స్ ఎక్కడ ఇవ్వలేదు. ఇట్ వాస్ లైక్ ఎ పర్ఫెక్ట్ టీమ్. యెస్, హార్దిక్ పాండ్యాని మిస్ అయ్యాము. ఆ కొరత కనపడింది క్లియర్‌గా ఫైనల్‌లో. బట్ స్టిల్ డిస్పైట్ నాట్ హావింగ్ హార్దిక్ పాండ్యా, మన వాళ్ళు బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని అన్ని విషయాల్లో ఎక్కడ మనకి ఫింగర్ పాయింట్ ఔట్ చేసి ఇప్పుడు ఇందాక అభిషేక్ చెప్పినట్టు యెస్, మేబీ న్యూజిలాండ్ గేమ్ కొంచెం కొంచెం టఫ్‌గా సాగిందని అనుకోవచ్చు. బట్ స్టిల్ ఇట్ వాస్ స్టిల్ 70 రన్ మార్జిన్ అంటే యూ కెన్ స్టిల్ కౌంట్ ఇట్ యాస్ ఎ కాంప్రిహెన్సివ్. సో, అట్లా దూసుకుపోయే టీమ్‌ని మరి ఆస్ట్రేలియా ఆపగలిగిందంటే యాహ్! యూ కెన్ డెఫినైట్‌లీ సే దే వర్ ది బెటర్ సైడ్ అండ్ దే డిజర్వ్ టు విన్ ద వరల్డ్ కప్. ఇప్పుడు ఆ అభిషేక్ నీకు రోహిత్ శర్మని క్యాచ్ ఔట్ 2 సెమీఫైనల్స్‌లో ఒకేలాగా చేశారు గదా! సో, నీకు కేన్ క్యాచ్ నచ్చిందా? ట్రావిస్ హెడ్ క్యాచ్ నచ్చిందా? ట్రావిస్ హెడ్ అయితే వేరే లెవెల్ అసలు. నిజంగా పడతాడనేది అనుకోలేదు. మిస్ అవుతదిలే అనుకున్నాను గానీ, బట్ ఐ థింక్ కేన్ విలియమ్సన్‌దే టఫ్ నాకు తెలిసి. ఎందుకంటే బ్యాక్ సైడ్ పరిగెడితే ఎళ్లి పట్టడం ఈజ్ టఫ్ కాబట్టి, ఇక్కడ నా బయాస్ కూడా ఉంది. సో, కేన్ అండ్ విలియమ్సన్‌దే ఇంకొక టఫ్ విషయం, నెక్స్ట్. వార్నర్ ఏం చెప్పాడంటే అప్పటి వరకు వార్నర్ అంటే ప్యాట్ కమిన్స్ కొన్ని కొన్ని ఫీల్డింగ్ పొజిషన్‌కి వార్నర్‌కి వదిలేసాడంట. అంటే వదిలేయడం అంటే ఆబ్వియస్లీ ఎవ్రీవన్ నోస్ దట్ వార్నర్ ఈస్ ఎ లైవ్ వైర్. సో, తనకి కొన్ని స్పాట్స్ ఫ్రీడమ్ ఇచ్చాడు. అరే! నువ్వు తీసుకో, నీకెక్కడ కావాలంటే అట్లా. అప్పుడు వార్నర్ అప్పుడే ఓవర్ ముందో ఎప్పుడో తను ఉన్న ప్లేస్‌కి హెడ్‌ని పంపించి తను ఎక్కడో లాంగ్ ఆన్‌కో ఎక్కడికో డీప్‌కెళ్ళాడు, బేసిక్‌గా బౌండరీ రోప్ దగ్గర ఎళ్ళాడంట. సో, అది గాల్లో ఉన్నప్పుడు వార్నర్ కొంచెం టెన్షన్ పడ్డాడంట. కానీ ఒక సిగ్నేచర్ ట్రావిస్ హెడ్ ఎప్పుడు కూడా టంగ్ స్టిక్ ఔట్ చేస్తాడు. సో, వెన్ యూ నో దట్ సమ్‌వన్ ఈస్ ఎంజాయింగ్ ద మూమెంట్, నీకిప్పుడు కొన్ని గెస్చర్స్ ఇప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళకి కొన్ని హావభావాలుంటాయి. అంటే కొన్నిసార్లు మనకు క్లియర్‌గా కనబడిపోతాయి. దట్ గై ఈస్ ఇన్ హిస్ జోన్, దట్ ఫెలో ఈస్ ప్రాపర్‌లీ ఇన్ రిథమ్ అని మనకు క్లియర్‌గా అర్థమవుతాయి. సో, అట్లాగా ఆ ట్రావిస్ హెడ్‌ని ఆ రియాక్షన్ చూడగానే వార్నర్‌కి అర్థమైపోయిందంట దట్ గై ఈస్ గోనా క్యాచ్ దట్ అని. సో, మనవాడు వెనక్కి తిరిగి అట్లా చేసాడు. క్యాచ్ పట్టుకున్నాడు. అండ్ యాహ్! ఇంకా ఆ బాధాకరమైన సంఘటన ఎక్కువ గుర్తు చేసుకోవాలని లేదు. కానీ ఆ కోహ్లీ ఏమో 50 కొట్టి ఇంకో 100 కొడతాడేమో అనుకునే లోపు డ్రాగ్ డౌన్. ఇంకా ఏంటి మిచెల్ స్టార్క్ అసలు టోర్నమెంట్ అంతా ఏం మిచెల్ స్టార్క్‌రా బాబు! ఈ మిచెల్ స్టార్కా డూప్లికేట్ స్టార్క్‌ని తీసుకొచ్చారు అనుకున్నా. సెమీస్, ఫైనల్‌లోకొచ్చేసరికి పంజా విసిరాడు. ఏంటి రాహుల్ ఇది? మిచెల్ స్టార్క్‌కి సెమీస్ వరకు ఒక టైప్ ఆఫ్ ఫుడ్ పెట్టి సెమీస్, ఫైనల్‌లో ఫుడ్ మారుస్తున్నారు ఏంటి? ఏం జరిగిందసలు? మరది వరల్డ్ కప్ అంటే స్టార్క్ అంటే వరల్డ్ కప్. ఆ మాత్రం గూడా ఏయకపోతే ఎట్లా? సరే టీ20 వరల్డ్ కప్‌లో అప్పుడు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. ఫర్ సమ్ రీజన్ అచ్చురాలే అనుకోవచ్చు. బట్ 50 ఓవర్ వరల్డ్ కప్ అండ్ స్టార్క్ నెవర్ ఎవర్ యూ కెన్ నెవర్ డిసోసియేట్ హిమ్. ఇంకో ఇంకో 50 ఓవర్ వరల్డ్ కప్ ఆడతాడో లేదో తెలీదు గానీ, బట్ మై ఫేవరెట్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఇన్ వరల్డ్ కప్స్ మిచెల్ స్టార్క్. అండ్ ఫైనల్‌లో మాత్రం అబ్సల్యూట్‌లీ సూపర్బ్ స్పెల్. స్వింగ్ లేదు, ఏం లేదు గానీ, నీకు రోహిత్ శర్మ తప్పితే రోహిత్ శర్మ అటాక్ చేసాడు. మధ్యలో కోహ్లీ కూడా అటాక్ చేస్తాడు కానీ, బట్ స్టిల్ తను ప్రాపర్‌గా ప్లాన్స్‌కి స్టిక్ అయ్యి, మరీ లూజ్ బాల్స్ అయితే ఎయలేదు. మరీ ఓవర్ అటాకింగ్‌కే ఎళ్లి ఎక్కువ రన్స్ కొట్టించుకోలేదు.
అండ్ అగైన్ రివర్స్ స్వింగ్ వేయడం మాత్రం సూపర్. జడేజా వికెట్, ఇంకా నీకు కేఎల్ రాహుల్ వికెట్, దట్ వాజ్ లైక్ మా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. అండ్ నిజంగా రివర్స్ స్వింగ్ చూడడం అనేది ఎంత ఎక్స్ ఫ్యాక్టర్. ఇప్పుడు వన్ డేస్లో ఒకప్పుడు ఎంత చూసేవాళ్ళం, 2010కి ముందు అసలు ఎంత ఈజీగా కనిపించేది రివర్స్ స్వింగ్. అండ్ నిజంగా జడేజా నోట్ చేసిన బాల్ కానీ, కేఎల్ రాహుల్ నోట్ చేసిన బాల్ కానీ ఎక్స్ట్రాడినరీ బౌలింగ్. మిచెల్ స్టార్క్ హ్యాట్స్ ఆఫ్. భయ్య నాకు ఒక క్వశ్చన్ ఉంది మీ ఇద్దరికి కూడా. ఇప్పుడు మనం మిడ్ ఓవర్స్లో చూసుకుంటే మనకి ఎప్పుడైతే మనకి కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కేఎల్ రాహుల్ అవుట్ అయినప్పటి వరకు చూసుకుంటే 42nd 43rd ఓవర్ వరకు మనం 4 బౌండరీసే కొట్టాం. 4 బౌండరీస్ అంటే జస్ట్ 4s అంతే. సో అది అంటే టోర్నమెంట్ అంతా మనం ఒకలాగా ఆడాము, ఈ మ్యాచ్లో ఇలాగ ఆడాము. ఎందుకంటే ఓకే, స్టార్టింగ్లో కోల్కతాలో అయిన మ్యాచ్లో కూడా మన వాళ్ళు ఫస్ట్ కేఎల్ అండ్ విరాట్ వచ్చినప్పుడు ఫస్ట్ 10 ఓవర్స్లో బౌండరీ ఆడకుండా మహారాజ్ని, షంసీని జాగ్రత్తగా ఆడారు. బట్ లేటర్ పిక్ అయ్యారు. బట్ ఇక్కడ విరాట్ కోహ్లీ అయిపోవటం వల్ల అవుట్ అయిపోవటం వల్ల ఏమో కానీ అంతగా యాక్సిలరేషన్ చేయలేకపోయారు బ్యాక్ ఎండ్లో. సో ఇది ఏదైనా డిఫరెంట్గా చేసి ఉండాల్సిందంటారా విరాట్ కోహ్లీ వికెట్ పడిన తర్వాత, ఎప్పుడైతే మనకి కేఎల్ రాహుల్ వచ్చాడు? ఖచ్చితంగా. అంటే నేను అనుకున్నది ఏంటంటే ప్రాబబ్లీ హార్దిక్ పాండ్యా ఒకవేళ టీంలో ఉండుంటే ఐ థింక్ దే కుడ్ హ్యావ్ ప్లేడ్ విత్ లిటిల్ మోర్ ఫ్రీడమ్. ఎందుకంటే నీకు ఇంకా ఎక్స్ట్రా కుషన్ ఉంటుంది కాబట్టి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం దే మే హ్యావ్ టేకెన్ ఎ ఫ్యూ రిస్క్స్ అని అనుకుంటున్నాను. బట్ యా అంటే వరల్డ్ కప్ ఫైనల్ కాబట్టి, అండ్ దట్ టు వెన్ యూఆర్ సెట్టింగ్ ఏ టోటల్ అండ్ దట్ టు వెన్ యూ లాస్ట్ 3 వికెట్స్ ఎట్ ద టాప్. సో డెఫినెట్లీ ప్రెషర్ అయితే ఉంటుంది. అండ్ కేఎల్ రాహుల్ అండ్ కోహ్లీ బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఐ థింక్ ఇన్ఫ్యాక్ట్ ద ఫస్ట్ ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగినప్పుడు, కొలాప్స్ జరిగినప్పుడు వాళ్ళిద్దరూ ఇన్నింగ్స్ని బిల్డ్ చేసుకుని చేశారు. సో మేబీ దే థాట్ ఓకే, మనం కొంచెం పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకుని లెట్స్ నాట్ టేక్ టూ మెనీ రిస్క్స్ అని అనుకుని ఉంటారు. అండ్ ఆల్సో ఇట్ సూట్స్ దేర్ స్టైల్ ఆఫ్ క్రికెట్. అండ్ ఇది వాళ్ళేమి కంప్లీట్గా మనము లెట్స్ అంటే మనకి సెట్ అవ్వని క్రికెట్ ఆడదామనే టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఏమి అనుకుని ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని ఇప్పుడు మనం ఒక్క 2 నిమిషాలు ఐపీఎల్ గురించి, వాళ్ళ కెరియర్స్ గురించి మాట్లాడుకుంటే చాలామంది ఓపెన్‌గా కొంచెం అరే స్ట్రైక్ రేట్ గురించి ఎక్కువ మాట్లాడతారు. అంటే కేఎల్ రాహుల్ కొంచెం టీ20 కూడా వన్ డే క్రికెట్ ఆడతాడు, స్ట్రైక్ రేట్ సరిగ్గా లేదు అది ఇదని. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి 1 ఆర్ 2 ప్రెస్ కాన్ఫరెన్సెస్‌లో కొంచెం ఘాటుగా కూడా స్పందించాడు కేఎల్ రాహుల్. అండ్ విరాట్ కోహ్లీ గురించి కూడా కొంచెం తన స్ట్రైక్ రేట్ పైన కొద్దిపాటి విమర్శలు ఉన్నాయనేది తెలిసిన విషయమే. సో లెట్స్ నాట్ ఫోకస్ టూ మచ్ ఇప్పుడు వాళ్ళ స్ట్రైక్ రేట్‌ని ఫోకస్ చేసి అది క్రిటిసైజ్ చేయడానికి చెప్పట్లేదు ఇది. ఏంటంటే ఇట్స్ దేర్ న్యాచురల్ గేమ్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ తీసుకుంటే తను ఇన్‌ఫాక్ట్ తను మేబీ రన్స్ లిస్ట్‌లో కోహ్లీతోనో లేదంటే సమ్‌వన్ లైక్ రచిన్ రవీంద్ర అంత స్కోర్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓన్లీ ఇంపాక్ట్ కౌంట్ చేస్తే ఐ డోంట్ థింక్ ఎనీ ప్లేయర్ హాస్ హ్యాడ్ యాస్ మచ్ ఇంపాక్ట్ యాస్ రోహిత్ శర్మ ఇన్ దిస్ వరల్డ్ కప్. నేను బయాస్‌తో చెప్పట్లేదు. క్లియర్ కట్‌గా తను స్కోర్ చేసిన 30 అయినా, 40 అయినా, 50 అయినా, 60 అయినా, 100 అయినా రోహిత్ శర్మ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం ఫ్రమ్ ఎ టీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ థింక్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ ప్లాడిట్స్ దాన్ వాట్ హి ఈస్ గెట్టింగ్ రైట్ నౌ. అంటే క్రిటిసైజ్ చేద్దామని కాదు కానీ, మీరు చూసుకుంటే స్ట్రైక్ రేట్ కోహ్లీ స్టార్టింగ్ బాగా స్టార్ట్ చేశాడు. అండ్ రేటర్ రన్న బాల్లో ఆడాడు. తను అవుట్ అయినప్పుడు కూడా 85-90 స్ట్రైక్ రేట్ దగ్గర ఆడాడు. బట్ కేఎల్ రాహుల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ కూడా 50 స్ట్రైక్ రేట్తోనే ఆడాడు. అండ్ ఎండింగ్ ఒక 70-80 దగ్గర 60-70 మధ్యలో అవుట్ అయినట్టున్నాడు. సో మేబీ కేఎల్ రాహుల్ కొంచెం ఆ ప్రెషర్ రిలీవ్ చేసి ఉండాల్సిందా కోహ్లీ బ్యాటింగ్ ఆడినప్పుడు అని అంటే ఇప్పుడు మన వాళ్ళు అటాక్ చేయడానికి కూడా ఇప్పుడు బేసిక్‌గా అటాక్ చేయడానికి ఎస్పెషల్లీ అగైన్స్ట్ స్లోవర్ బౌలర్స్ సమ్‌వన్ లైక్ మాక్స్‌వెల్ ఆర్ హెడ్ ఆర్ జాంపా. సో యూ నీడ్ టు హ్యావ్ స్పెసిఫిక్ షాట్స్, స్పెసిఫిక్ అటాకింగ్ ఆప్షన్స్ టు బి ప్రిసైజ్. ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే కోహ్లీ ఈజ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ స్వీప్. అండ్ ఈవెన్ కేఎల్ రాహుల్ తను అప్పుడప్పుడు కొన్ని ప్యాడిల్ షాట్స్ అవి ఆడడం నాకు బాగా గుర్తు. కానీ ఐ డోంట్ థింక్ ఈజ్ వెరీ మచ్ విల్లింగ్ టు ప్లే దోస్ స్వీప్స్. అంటే ప్యాడిల్ కొంచెం బాగానే ఆడతాడు. కానీ ఇట్లా అంటే మనం ఇంక మరీ టూ పిన్ పాయింటెడ్‌గా ఎక్కడెక్కడ చూడొచ్చు అనుకుంటే ఇప్పుడు నీకు స్లోవర్ బౌలర్స్‌ని అటాక్ చేసేటప్పుడు చాలామంది ఎక్కువగా అంటే అంతకుముందు మన ఇండియన్ లెజెండ్స్ సెట్ చేసిన టెంప్లేట్‌కి వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఇన్ అటాకింగ్ ఎ స్పిన్నర్ ఈస్ ఎయిదర్ యూ హావ్ టు యూజ్ యువర్ ఫీట్ ఆర్ యూ నీడ్ టు హ్యావ్ దోస్ స్వీప్స్ అండ్ రివర్స్ స్వీప్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఇన్‌ఫాక్ట్ ఆయన్ మోర్గన్ గూడా అసలు మీరు తన కెరీర్ స్టార్టింగ్‌లో చూసుకుంటే
అరే! వీడు పేస్ ఒక్కటే ఆడతాడేమో స్పిన్ రాదా అని అనుకునేవారు అందరూ. బట్ స్లోలీ హి స్టార్టెడ్ డెవలపింగ్ దట్ రివర్స్ స్వీప్. అది తనకి ఎట్లా అయిపోయిందంటే లిటరల్‌గా ఇంగ్లాండ్ వాళ్ళు మొత్తం ఎమ్యులేట్ చేసేసారు. ఐయన్ మోర్గన్ అరే! స్పిన్నర్ వస్తే రివర్స్ స్వీప్ లేదంటే స్విచ్ హిట్ కొట్టాలి అనే టైప్ ఆఫ్ అటాకింగ్ మైండ్‌సెట్ ఒకటి క్రియేట్ చేయగలిగాడు. సో, కానీ మన వాళ్ళలో ఇప్పుడు మనం కొన్నిసార్లు టెస్ట్ మ్యాచ్‌ల గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు అరే! మన వాళ్ళు అంతకుముందు సచిన్స్, లక్ష్మణ్స్, ద్రవిడ్స్, గంగూలీస్ డీల్ చేసినట్టు స్పిన్ డీల్ చేయలేరురా మన కోహ్లీ, రోహిత్ శర్మలనేది అది క్రిటిసిజం ఎప్పటినుంచో ఉన్నది. సో, అది ఎక్కడ కనబడతది? అంటే అది నిజంగా దానిలో ఆ స్టేట్‌మెంట్‌లో ఉన్న లోతు ఎక్కడ కనబడతదంటే మరి ఇలాంటి మ్యాచెస్‌లో మనం లోతుగా డైవ్ చేసి ఇంకెక్కడెక్కడ వేర్ వి కుడ్ హావ్ డన్ ఎ లిటిల్ బెటర్ అనుకున్నప్పుడు ఐ థింక్ అట్లాంటి పాయింట్స్ అన్నీ కనబడతాయని నాకనిపించింది. అండ్ ఇన్‌ఫాక్ట్ 2014లోనే ఎప్పుడో ఆ కోహ్లీ ఆ లెజెండరీ అడిలైడ్‌లో ఆడిన ఇన్నింగ్స్ అప్పుడు కూడా ఐ థింక్ రాహుల్ ద్రవిడ్ వాస్ డూయింగ్ కామెంటరీ ఫర్ స్టార్ స్పోర్ట్స్. సో, అప్పట్లో గూడా జెప్పాడు. అసలు ఈ కోహ్లీ స్వీపే జేయడు. ఇంతకాలం అయినా సరే తనకి ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎస్టాబ్లిష్ అయినా అసలు స్వీప్ ఆడడానికి ఇష్టపడ్డు గూడా. అట్లాంటిది ఈరోజు 1, 2 స్వీప్‌లు ఆడాడు. నేతన్ లైన్ పైన సర్ప్రైజ్ అయ్యానని జెప్పి అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఈరోజు కోచ్‌గా ఉన్నాడు. మరి అప్పటికి ఇప్పటికి డిడ్ కోహ్లీ రియల్లీ కమ్ ఔట్ ఆఫ్ హిస్ షెల్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ దోస్ స్వీప్స్ అనేది కొంచెం లోతుగా వెళ్లి చూస్తే మేబీ అంటే ఇంకా మరి అట్లాంటి ఏరియాస్‌ని గూడా మనం పాయింట్ ఔట్ చేస్తే కనపడతాయి. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇదేమి టూ మచ్ క్రిటిసిజం లాగా ఎవరు తీసుకోవద్దు పర్సనల్‌గా ఎస్పెషల్లీ కోహ్లీ ఫ్యాన్స్. కోహ్లీ డిడ్ హిస్ పార్ట్ బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్ వాజంట్ మెంట్ టు బి అంతే. ఇప్పుడు కోహ్లీని గానీ, కేఎల్ రాహుల్‌ని గానీ క్రిటిసైజ్ చేసే బదులు కోహ్లీనైతే అసలు చేయక్కర్లేదు. బికాజ్ హీ వాస్ స్ట్రైకింగ్ ప్రిటీ వెల్. రన్ బాల్ ఆడుతున్నాడు. అండ్ ఆ బాల్ నిజంగా కమిన్స్ ఏసిన బాల్ ఆ స్లో పిచ్ పైన అంత రైజ్ అవుతదని అంత ఈజీ కాదు ఆ బాల్ ఆడడము. అండ్ డిజర్వింగ్ బాలే వికెట్ ఇచ్చింది. బట్ నాకు ఒక్కటే ఒక బాధ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ నంబర్ 4 అనే పొజిషన్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అనేది కారణం మనం ఇప్పుడు చూసాము. నీకు ఒక వికెట్ పడింది. సెకండ్ వికెట్ పడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ 3 బాల్స్‌లో వికెట్ పడితే ఎంత ప్రెషర్ పడుతదో బ్యాటింగ్ టీమ్ పైన మనం చూసాము. సో, అక్కడ నన్నడిగితే ఎక్కడ మాక్సిమం క్రిటిసిజం మనం బ్యాటింగ్ ఆర్డర్‌లో చేయొచ్చంటే శ్రేయస్ అయ్యర్. ఐ థింక్ హీ కుడ్ హావ్ డన్ బెటర్. అంతకన్నా అంటే అంత సూపర్ తోప్ తురుం ఖాన్ డెలివరీ ఏం కాదది. సో, అది కొంచెం ఏమన్నా ఎక్కడ ఎక్కడ తప్పు జరిగింది అంటే మొత్తం బ్యాటింగ్‌లో అక్కడ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే వేరే అన్ని ఇప్పుడు రోహిత్ శర్మ అటాక్ చేయడానికి రీజన్ ఉంది. మాక్స్‌వెల్ పవర్ ప్లేలో వేస్తుంటే 6 సిక్స్‌లకి 6కి 6 సిక్స్‌లు కొట్టాలి గానీ నువ్వు అటు ఇటు తిప్పుతావా సింగిల్స్‌కి? అట్లా నీకు వేరే అందరికి మంచి మంచి బాల్స్ పడ్డాయి. పాపం కేఎల్ రాహుల్ కొద్దిగా అంటే ఇప్పుడు మనం ఇంకో వరల్డ్ కప్ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి. ఇండియా వర్సెస్ శ్రీలంక 1996 వరల్డ్ కప్. శ్రీలంక బ్యాటింగ్ ఫస్ట్ చేస్తూ కాంట్రవర్షియల్ టాస్ అది. మనం ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాం ఎందుకో. ఫస్ట్ ఓవర్‌లోనే 2 వికెట్లు పడతాయి. స్కోర్ 0 ఫర్ 2 అనుకుంటా. అరవింద దిశలో బ్యాటింగ్‌కొస్తాడు. ఎంత పెద్ద కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడతాడంటే 240 వరకు తీసుకెళ్తాడు స్కోర్‌ని. సమ్ 62 ఆఫ్ సమ్ 47 బాల్స్ ఎంతో. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో 1,00,000 మంది అప్పుడు క్రౌడ్. ఇప్పుడు మొన్న ఫైనల్‌లో ఎంతమంది ఉన్నారో 1996లో కూడా అంతే మంది ముందు అరవింద దిశలో కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడతాడు. ఇప్పుడు కూడా అందరూ గుర్తెచ్చుకుంటాడు అసలు. ఇంత లేట్‌గా అసలు అరవింద దిసిల్వాని హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంటర్ చేయడం ఏంటి అది షాకింగ్ విషయం నాకు. సచ్ ఎ సూపర్బ్ అండ్ లెజెండరీ బ్యాట్స్‌మన్. సో, అట్లా ఆ లెవెల్ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ మన వాళ్ళు ఎవరైనా ఆడుంటే మాత్రం వి వుడ్ హావ్ బీన్ ఛాంపియన్స్ ఫర్ ష్యూర్. బట్ అదే మనం ఛాంపియన్స్ కాదు. అదే రీజన్. సో, అక్కడి నుంచి శ్రీలంక వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియానే కొట్టారు అప్పుడు ఫైనల్‌లో. కొట్టి కప్పెత్తారు అండ్ హిస్టరీ క్రియేట్ చేశారు. సో, అన్‌ఫార్చునేట్‌లీ అదే ఆ లెవెల్ ఆఫ్ కరేజ్ గాని, ధైర్యం గాని, జిగ్రా గాని మన వాళ్ళు చూపించలేదు. అండ్ ఇంకొకటి కొంచెం సీరియస్‌గా మాట్లాడుకోవాల్సిన విషయం ఇండియన్ క్రికెట్‌లో ఇప్పుడు ఐ థింక్ ఆస్ట్రేలియా వల్ల ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ ఎవరున్నారని చూసుకుంటే నీకక్కడ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్. సో, వీళ్ళందరూ కలిసి 10 ఓవర్లేస్తే ఐ థింక్ దే హార్డ్‌లీ కన్సిడర్డ్ సమ్ 43 ఆర్ 44 అండ్ పిక్డ్ అప్ 1 వికెట్. సో, రోహిత్ శర్మ వికెట్ తీసాడక్కడ మాక్స్‌వెల్. సో, లిటరల్‌గా రోహిత్ శర్మ వికెట్ తీస్తే అక్కడ బౌలింగ్ ఫిగర్స్‌లో 1 వికెట్ అని చూపించొచ్చు. కానీ నన్నడిగితే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఈస్ ఈక్వల్ టు 3 వికెట్స్. సో, నీకక్కడ ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ వచ్చేసి ఒక 3 వికెట్లు సంపాదించి ఎకానమీ రేట్ 5 కంటే తక్కువ ఇస్తున్నారంటే సో it says something about white ball cricket and why teams need to have those multi-dimensional players. మన వాళ్ళు ఇప్పుడు నువ్వు చూసుకుంటే వీళ్ళందరూ ఆల్ దీస్ విరాట్ కోహ్లీస్, రోహిత్ శర్మాస్,
శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరూ ఐఎమ్ నాట్ టూ ష్యూర్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్. వీళ్ళంతా అండర్ 19 క్రికెట్‌లో అంతకుముందు అంతా ఆల్‌రౌండర్‌లా వస్తారు. ఆల్‌రౌండర్‌లు అంటే ఆఫ్‌కోర్స్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ ఎప్పుడూ వాళ్ళ బ్యాటింగ్ గురించే హైలైట్ అయ్యుండుంటారు. బట్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళ అండర్ 19 డేస్‌లో యుటిలిటీ ప్లేయర్స్ లాగా ఏ రోల్ కావాలంటే ఆ రోల్ చేయడం అట్లాంటివి చూస్తూ ఉంటాం చాలామంది. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్‌కొచ్చేసరికి అసల కంప్లీట్‌గా స్కిల్‌ని అంటే మరి వై డోంట్ దే యూజ్ ఇట్ ఆర్ వాళ్ళింకా అల్టిమేట్‌గా అసలు ప్రాక్టీసే చేయరా? ఆర్ కోచెస్ వాళ్ళని పుష్ చేయరా? ఐ థింక్ దేర్ హాస్ టు బి సమ్ స్టడీ దట్ షుడ్ గో ఇన్ దట్ డైరెక్షన్ అని అనుకుంటాను. ఎందుకంటే నీకు 2011 వరల్డ్ కప్ సక్సెస్ తీసుకుంటే యూ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ యువరాజ్ సింగ్, యూ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ సురేష్ రైనా, యూ హ్యాడ్ ప్లేయర్స్ లైక్ యూసఫ్ పఠాన్. సో వీళ్ళందరూ కూడా ఆన్ ఎనీ డే దే వర్ రెడీ టు కాంట్రిబ్యూట్ 10 ఓవర్స్ యాస్ ఫిఫ్త్, సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్‌గా ఉండి కూడా. కానీ ఇక్కడ మనకెవరున్నారంటే ఫిఫ్త్ బౌలింగ్ ఆప్షన్ దాటితే ఫిఫ్త్ బౌలింగ్ అంటే ఇంక మనకున్న 5 బౌలర్స్ దాటితే ఎవ్వరు కనబడట్లేదు. అంటే రోహిత్ శర్మ, ఈ కోహ్లీలు, శ్రేయస్ అయ్యర్‌లు ఆర్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా మేబీ ఆహ్, డొ డొమెస్టిక్ క్రికెట్‌లో, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడపాదడపా అక్కడక్కడ వేసిన సందర్భాలున్నాయి. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో వై ఆరెంట్ దే బీయింగ్ మ్యాచ్ రెడీ ఆర్ వై ఆరెంట్ దే బీయింగ్ పుష్డ్ ఇంటూ సచ్ ఎ వే? ఎందుకు ఇట్లాంటివి అంటే మరి ఇంకా ఇప్పుడు మన వాళ్ళు ఇంత సక్సెస్ చూపిచ్చి అసలు మొత్తం ఈ వరల్డ్ కప్‌లో ఇట్లాంటి డామినేషన్ చూపించిన టీమ్ లేదు అనే స్టేజ్ నుంచి ఆ ఫైనల్‌లో మరి ఎందుకు చతికిల పడ్డారంటే ఇట్లాంటి పాయింట్స్ అన్నీ చెప్పుకోవచ్చు మనం. ఐ థింక్ ఇప్పటి నుంచి ఒక సీరియస్ అండర్ 19 క్రికెట్ స్టేజ్ నుంచే బీసీసీఐ వాళ్ళు ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలి. ఏదో ఒకటి చేయాలి. అంటే ఏదో అండర్ 19 టైమ్‌లో వచ్చేసి స్పిన్నర్‌లాగా ఇప్పుడు మీరన్నీ లాస్ట్ 3, 4 ఆర్ 5 అండర్ 19 వరల్డ్ కప్స్ తీసుకోండి. అందులో కొంతమంది బౌలింగ్ వేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది బ్యాటర్స్ ఉంటారు. అదే వాళ్ళందరూ గూడా ఏ డొమెస్టిక్ టీమ్‌కో లేదంటే రంజీ ఆడుతున్నప్పుడో లేదంటే వెన్ దే ప్లే సయ్యద్ ముస్తక్ అలీ ఆర్ విజయ్ హజారే వాటెవర్ అందులో చూడండి అసలు వాళ్ళెక్కడ బౌలింగ్ గూడా యేసుంటరు. అంటే వై దిస్ హ్యాపెనింగ్? ఎందుకు వాళ్ళు అండర్ 19 స్టేజ్ ముందు అదంతా బౌలింగ్ స్కిల్ కూడా జస్ట్ ఊరికే సెలెక్ట్ అవ్వడానికి ఆ స్కిల్ చూపించుకుంటున్నారా? లేదంటే ఆర్ దే రియల్లీ సీరియస్ అబౌట్ దోస్ స్కిల్స్ ఆర్ ఈజన్ బీసీసీఐ సీరియస్ అబౌట్ ఇంపార్టింగ్ ప్లేయర్స్ హూ ఆర్ ఎంకరేజింగ్ ప్లేయర్స్ హూ హ్యావ్ దిస్ మల్టీ స్కిల్స్. ఇప్పుడు ఎందుకంటే మనకక్కడ ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా లేని కొరత క్లియర్‌గా కనపడింది. నీకక్కడ ఒక ఎక్స్‌ట్రా బౌలర్ ఆర్ ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ హార్దిక్ పాండ్యా రూపంలో ఉండుంటే మేబీ వి కుడ్ హావ్ హ్యాడ్ దోస్ కుషన్ ఆఫ్ ఎక్స్‌ట్రా 30, 40 రన్స్ అండ్ వి కుడ్ హావ్ హ్యాడ్ సమ్‌వన్ ఇప్పుడు సిరాజ్‌ని ప్రొటెక్ట్ చేసే అంత ఆ స్టేజ్ ఇవన్నీ కూడా తప్పేవేమో అని నా ఫీలింగ్. ఇదంతా సీరియస్‌లీ దిస్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ మై ఫ్రస్ట్రేషన్ ఎట్ వై ఇండియా ఈస్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ బౌలింగ్ ఆప్షన్స్. ఎందుకంటే ఒకప్పుడు ఈ వీరేంద్ర సెహ్వాగ్‌లు, యువరాజ్ సింగ్‌లు, సురేష్ రైనాలు, యూసఫ్ పఠాన్‌లు ఇంకా అలా వెనక్కెళ్ళిపోతే దినేష్ మోంగియాలు ఎంతమందున్నారో పేర్లు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు గానీ, అసలెప్పుడు గూడా మినిమమ్ 6 ఆర్ 7 ఉండేవారు నీకక్కడ బౌలింగ్ ఆప్షన్స్. కానీ ఇప్పుడు అసలు స్లోగా ఈవెన్ ఇన్ టీ20స్‌లో గూడా టీ20స్‌లోనూ దీంట్లోనూ ఇప్పుడు నీకు హార్దిక్ పాండ్యా గివెన్ హిస్ హిస్టరీ ఆఫ్ ఇంజ్యూరీస్ ఫ్రమ్ దట్ ఏషియా కప్ వై డిడ్ంట్ ఇండియా ప్రిపేర్ వై డిడ్ంట్ ఇండియా హ్యావ్ దట్ ఎక్స్‌ట్రా కుషన్ మన వాళ్ళు బ్యాటింగ్‌లోనే కొంచెం బౌలింగ్ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళని. ఏదో ఆ నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఇంక అందరూ ఈ సర్కస్ మ్యాచ్ ఇది ఎట్లైనా ఏసేయండి ఎవడికొస్తే వికెట్లు అనే టైప్‌లో ఏదో క్యాజువల్‌గా ఆడారు. విత్ ఫ్రీ స్పిరిట్. ఐ హావ్ నో కంప్లెయింట్స్ అబౌట్ దట్. బట్ వై ఈస్ ఇన్ దిస్ హ్యాపెనింగ్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్? నీకు బ్యాటర్స్ కాంట్రిబ్యూట్ ఎందుకు చేయట్లేదు ఇన్ ద బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అనేది ఐ థింక్ ఇట్ హస్ స్టంగ్ ఎ లాట్. అంటే నాకు ఆ రోజు చాలా పెయిన్ కలిగించిన ఫ్యాక్ట్ అది. నంబర్ 8లో షమి రావడం వల్ల ఎక్కడ మనం దొరికిపోతామా అని మనం భయపడుతూనే ఉన్నాము. సరైన టైంలో మనం దొరికిపోయాం. అంటే రాజుభాయ్ అడిగిన క్వశ్చన్‌కి క్రిక్ బస్ దాంట్లో ఒకసారి చెప్పాడనమాట వీరేంద్ర సెహ్వాగ్. మా టైంలో అయితే మేమందరం కంపల్సరీగా బౌలింగ్ ఏయాల్సొచ్చేది. కాకపోతే ఇప్పట్లో ప్రతి ఒక్క టీము ఫ్రమ్ అండర్ 19 నుంచి తీసుకున్నా కూడా ఇన్‌ఫాక్ట్ ఈవెన్ అండర్ 16 లెవెల్ నుంచి కూడా వాళ్ళకి త్రో డౌన్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు వస్తున్నారు. సో, అందుకనే బ్యాటర్స్ ఎక్కువగా బౌల్ చేయడం మానేశారు. మీరు చూసుకుంటే విరాట్, రోహిత్ కూడా ఇంతకుముందు బౌలింగ్ ఏసేవారు గానీ ఎప్పుడైతే ఈ కల్చర్ బాగా పెరిగిందో వాళ్ళు కూడా మేబీ ఇంజురీస్ కూడా ఉన్నాయి. బట్ ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ రీజన్ అన్నట్టు. బట్ రీసెంట్‌గా చూసుకుంటే బీసీసీఐ కొంచెం దాని మీద ఎఫర్ట్స్ పెడుతుందని నాకు అనిపించింది ఏంటంటే, బౌలింగ్ ఆల్ రౌండర్స్ అందరినీ కూడా ఒక యంగ్ అండర్ 19 ఆల్ రౌండర్స్ అందరినీ కూడా తీసుకొని సెప్టెంబర్‌లో క్యాంప్ పెట్టారు. ఒక 15, 16 బౌలింగ్ ఆల్ రౌండర్స్‌తో ఎన్‌సీఏలో. సో, హోప్‌ఫుల్లీ అలాంటి క్యాంప్స్ ఇంకా గనక పెడితే బాగా రిజల్ట్ వస్తదని నేనైతే ఆశిస్తున్నాను. దాంట్లో మన నితీష్ రెడ్డి ఎవరైతే సన్‌రైజర్స్ ప్లేయర్ ఉన్నారో తను కూడా ఎళ్ళాడు ఆ క్యాంప్‌కి. అలాగే ఇద్దరు ముగ్గురు మనోజ్ బదరంగే అని కర్ణాటక ప్లేయర్ తను కూడా వెళ్ళాడు. సో ఇలాగ ఒక 20 మెంబర్స్‌తో ఒక క్యాంప్ చేశారనమాట. సో మేబీ ఇలాంటి క్యాంప్స్ కనుక ఎక్కువ చేస్తా ఉండంటే వీల్ హ్యావ్ బౌలర్స్ హూ కెన్ బ్యాట్ అండ్ బ్యాట్స్‌మెన్ హూ కెన్ బౌల్.
మనం సాటర్డే ఒక రోజు మాట్లాడుకున్నాను నేను రాహుల్ భాయ్ ఏంటంటే, నీకు నెంబర్ 2, నెంబర్ 3 స్టార్క్ అండ్ కమిన్స్ ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్‌లో వాళ్ళిద్దరు నెంబర్ 2, నెంబర్ 3 వాళ్ళు దే కెన్ సిక్స్‌లు కొట్టగలరు, ఇన్నింగ్స్ బిల్డ్ చేయగలరు. సో, అలాంటిది మనం మిస్ అవుతున్నాం అని నేను రాహుల్ భాయ్ మాట్లాడుకున్నాం ఆ రోజు. సో, మేబీ ఇలాంటి క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేస్తే డెఫినెట్‌గా నాకు తెలిసి మనం మంచి పొజిషన్‌లో ఉంటాం అనుకుంటా. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇప్పుడున్న నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ చూసుకుంటే ఇన్‌ఫాక్ట్ ఈరోజు మార్నింగ్ ఇచ్చిన టీ20 స్క్వాడ్‌లో కూడా అగైన్ సేమ్ ప్రాబ్లమ్. బ్యాటింగ్ 6 దగ్గర ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే బిష్నాయితో బ్యాటింగ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ముగ్గురు పేసర్స్ ఆడేయాల్సి వస్తుంది. సో, సమ్‌వేర్ ఎఫర్ట్స్ అయితే పడుతున్నారు కానీ ఇమ్మీడియేట్ రిజల్ట్స్‌కి అయితే మరి అదే ట్రాన్స్‌లేట్ కదా! అవ్వట్లేదు. ప్లేయర్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఐసీసీ టోర్నమెంట్స్‌లో మనకి ఇట్లాంటివి అన్నీ క్లియర్ కట్‌గా కనబడతాయి. యూ టేక్ సమ్‌వన్ లైక్ ఆస్ట్రేలియా టీమ్‌లో చూసుకో, ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఆర్ మార్నస్ లాబుషేన్, ఇప్పుడు వీళ్ళు వరల్డ్ కప్ విన్నర్స్. ఇప్పుడు వాళ్ళ జర్నీని మనం ట్రాక్ చేస్తే, వాళ్ళు ఆస్ట్రేలియాకెళ్ళిన తర్వాత ట్రావిస్ హెడ్ ఎళ్లి సౌత్ ఆస్ట్రేలియాని ఓన్ చేసుకుంటాడు లిటరల్‌గా. అంటే ఎట్లా అంటే తను మామూలుగానే సౌత్ ఆస్ట్రేలియాలో హి ఈస్ బీన్ ఎ లెజెండ్ ఫర్ ఎ వైల్ నౌ. సో, ఇప్పుడు తను అడిలైడ్ స్ట్రైకర్స్ కాడన ఎక్కడ ఆడినా సరే ట్రావిస్ హెడ్ ప్యూర్ ఆల్ రౌండర్‌గా ఆడతాడు. అంటే తను బౌలింగ్ కూడా కంప్లీట్ చేయకపోవడం చాలా రేర్. మేబీ ఇప్పుడు కొంచెం ఇంజ్యూరీస్ ప్రభావంతోటి ఏదైనా కొంచెం తక్కువ బౌల్ చేయొచ్చేమో. బట్ స్టిల్ యూ ట్రాక్ హిస్ జర్నీ. ఇప్పుడు వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత కూడా, ఆర్ ఈవెన్ సమ్‌వన్ లైక్ మార్నస్ లబ్షెన్ హూ ప్లేస్ ఫర్ క్వీన్స్‌లాండ్. సో, వీళ్ళంతా కూడా సమ్‌వన్ లైక్ మ్యాట్ రెయిన్‌షా, ఒకప్పుడు అరే! మ్యాట్ రెయిన్‌షా ఇండియాలో ఆడి అసలు ఒకప్పుడు మేబీ ఫ్యూచర్ మాథ్యూ హెడ్ అని అనిపించాడు. మంచి బ్యాట్స్‌మన్ అనుకుంటా. కానీ ఇప్పుడు రెయిన్‌షా ఈస్ స్లోలీ టర్నింగ్ ఇంటూ ఎ బౌలర్ హూ కెన్ బ్యాట్ అనే స్టేజ్‌కి వచ్చేసాడు. బట్ స్టిల్ దట్స్ ఆల్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ మన వాళ్ళు అదే కదా! ఇప్పుడు మన వాళ్ళు ఓకే. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు రంజీ ఆడరు? మన వాళ్ళు ఎందుకు విజయ్ హజారే ఆడరు? మన వాళ్ళు ఎందుకు సయ్యద్ ముస్తక్ అలీ ఆడరు అనే దానికి ఐ థింక్ అది ఆబ్వియస్ రీజన్స్ అందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఆడరు? సో, మేబీ అవన్నీ ఆడితేనే మన వాళ్ళు కొంచెం ఇట్లాంటి టోర్నమెంట్స్‌లో కొంచెం కన్సిస్టెన్సీ చూపించడం గానీ, లేదంటే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటదంటే దట్స్ ఎ డిబేట్ ఫర్ అనదర్ డే. బట్ ఐ థింక్ కన్సిస్టెంట్‌గా వాళ్ళు వెనెవర్ దే ఆర్ ఎంగేజ్డ్ విత్ విచ్ ఎవర్ టీమ్ దట్ ఈస్, అది కన్సిస్టెంట్‌గా ఇప్పుడు కోహ్లీ ఉన్నాడు. అసలు ఐపీఎల్‌లో ఎక్కడైనా బౌలింగ్ ఏసే అవకాశం గూడా రాదు కోహ్లీకి. ఇప్పుడు ఆఫ్ ద క్రికెట్ చూసుకుంటే మరి ఇంటర్నేషనల్ క్రికెట్ కాకుండా ఇంకెక్కడ ఆడతాడంటే కోహ్లీ ప్లేస్ ఓన్లీ ఇన్ ద ఐపీఎల్. ఇంకే లీగ్స్ ఆడడు. సేమ్ గోస్ విత్ సమ్‌వన్ లైక్ రోహిత్ శర్మ అండ్ కపుల్ ఆఫ్ అదర్ ప్లేయర్స్. సో, సూర్యకుమార్ యాదవ్ గూడా ఐ థింక్ తను ముంబైకి ఆడే టైంలో ఒక్కొక్కసారి హి యూజ్డ్ టు బౌల్ అండ్ యూజ్డ్ టు పిక్ అప్ వికెట్స్ ఫర్ ఫన్. బట్ ఏమో ఇంకా ఐ థింక్ మరీ ఇంకా మనం ఓవర్ కుక్ చేయకూడదు ఆ డిబేట్ పైన. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అదర్ థింగ్స్ టు టాక్ అబౌట్. సో, ఓపెనింగ్ స్పెల్ బుమ్రా ఇంకా సిరాజ్ బదులు షమి ఏసాడు. సో, ఇది ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతుంది అందరి మధ్యలో. రికీ పాంటింగ్ ఫస్ట్ పాయింట్ ఔట్ చేశాడు. ఇప్పుడు సిరాజ్ ప్రతి మ్యాచ్‌లో న్యూ బాల్ తీసుకున్నాడు. సంవత్సరం, 2 సంవత్సరాల నుంచి ఓడిఐ మ్యాచెస్ ఆడుతూ తనే న్యూ బాల్ తీసుకుంటున్నాడు. షమి రికార్డ్ చూసుకుంటే పవర్ ప్లేలో మాత్రం 32 యావరేజ్ ఉంది. పవర్ ప్లే బయట ఫస్ట్ చేంజ్‌గా ఆడినప్పుడు మాత్రం యావరేజ్ ధన్మని కింద పడిపోతుంది. ఇంత పెద్ద వ్యత్యాసం ఉన్నప్పుడు, ఇంత పెద్ద మ్యాచ్‌లో సడెన్‌గా చేతిలో బ్రాండ్ న్యూ బాల్ పెట్టడం మంచిది కాదు కదా! అన్నాడు. మరి ఏమో నేను షమీ బౌలింగ్‌కి రాగానే నేను ఓకే. యాహ్! దిస్ ఈస్ గుడ్ అనే అనుకున్నా. బట్ ఇది బోత్ వేస్ ఉంటది ఈ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనం సిరాజ్ బౌలింగే యేసుంటే ఫస్ట్ ఓవర్‌లోనే ఇప్పుడు తనకున్న ఇన్‌ఎక్స్‌పీరియన్స్ వల్ల ఇప్పుడు వార్నర్ ఇంకా హెడ్ ఓ 4, 5 ఫోర్‌లు కొట్టేసుంటే ధన్ అని ఏముంది మ్యాచ్ అక్కడే కిల్ అయిపోయేది కదా! సో, ఇది బోత్ వేస్ ఉంది ఆర్గ్యుమెంట్. బట్ మీ ఇద్దరు కామెంట్స్ ఏంటి దీని మీద? యాహ్! అంటే నీకు ఐ థింక్ ఇన్నింగ్స్ బ్రేక్‌లో కూడా ఐ డోంట్ రిమెంబర్ విచ్ ప్లేయర్ ఇట్ వాస్. వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. ఐ థింక్ న్యూ బాల్‌తోనే బెస్ట్ అటాక్ చేయడానికి అదే మంచి ఆస్కారం బ్యాటర్స్‌కైతే. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ అడ్వాంటేజ్ ఉంటది. అండ్ హార్డ్ బాల్ తోటి కొంచెం అటాక్ చేయడం ఈజీ. ఎందుకంటే వన్స్ ద బాల్ గెట్స్ స్లైట్‌లీ ఓల్డర్ పిచ్ వల్ల కొంచెం అది కూడా వాళ్ళు అనుకున్న రేంజ్‌లో బ్యాట్ మీదకి రావట్లేదనేది అది క్లియర్ కట్‌గా ఫస్ట్ ఇన్నింగ్స్ చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతది. సో, నాకనిపించింది అంటే ప్రాబబ్లీ మేబీ వాళ్ళు ఈవెన్ ఇన్‌ఫాక్ట్ డేవిడ్ వార్నర్ మనం ఫస్ట్ ఓవర్ చూసుకుంటే టార్గెట్ ఏదో 5 ఓవర్స్‌లో చేస్ చేయాలన్నంత ఊపు మీద ఆడుతున్నాడు. అండ్ ఈవెన్ తను సెకండ్ ఓవర్‌లో గూడా తను చేస్ చేసిన బాలు లిట్ నార్మల్లీ వార్నర్ షుడెంట్ హి ట్రైస్ టు రెసిస్ట్ ఆల్ సచ్ టెంప్టేషన్స్, అంత వైడ్ బాల్‌ని చేసేయడం అని. కానీ బట్ నీకక్కడ ఎందుకు వార్నర్ ఆ షాట్ ఆడాడు
అండ్ తర్వాత మిచెల్ మార్ష్ కూడా కొంచెం అటాక్ కట్ చేయడానికి ట్రై చేశాడు. అంటే మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆస్ట్రేలియా వర్ ప్రిపేర్డ్. ఓకే. అరే! మనం 2 వికెట్లు పోయినా పర్వాలేదు. బట్ పవర్ ప్లేలో ఎట్లైనా మనం కనీసం ఒక 70, 80 కొట్టేయాలి. అప్పుడు మ్యాచ్ ఇంకా వన్ సైడ్ అయిపోతదని వాళ్ళకి కొంచెం అర్థమైపోయింది. ఎందుకంటే ఇంక అక్కడ 240 ఉన్నప్పుడు నీకు పవర్ ప్లేలోనే ఆల్మోస్ట్ 70, 80 రన్స్ వచ్చేస్తే ఇంక అక్కడి నుంచి దే కెన్ స్లోలీ ప్లే విత్ ద రన్ రేట్ అండ్ పిక్ సింగిల్స్ అండ్ ఇన్‌ఫాక్ట్ నీకు ఒక్కసారి అంత రన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ద బౌలింగ్ టీమ్ విల్ బి అండర్ ప్రెషర్. సో, నీకు అందుకే వార్నర్ అంత ఇంటెంట్‌తో ఆడాడు. జనరల్‌గా మనం అరే! వరల్డ్ కప్ ఫైనల్ దట్ టూ యూ ఆర్ చేజింగ్ అండ్ దిస్ కుడ్ ప్రాబబ్లీ బి యువర్ లాస్ట్ వరల్డ్ కప్ అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఆడతారు. కానీ వార్నర్ మాత్రం కంప్లీట్ కేర్ ఫ్రీగా ఆడాడు క్లియర్‌గా. అండ్ తను ఫీల్డింగ్‌లో ఎట్లాంటి ఇంటెన్సిటీ చూపించాడో, అదే ఇంటెన్సిటీ తోటి బ్యాటింగ్‌లో ఒక రిథమ్ సెట్ చేసాడు. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ ఓవర్‌లోనే 16 ఆర్ 17 రన్స్ ఎంతో కొట్టేసాడు. సో, నీకక్కడ అదే కదా! పుట్టింగ్ స్టాంప్ ఆఫ్ అథారిటీ అనేది నీకక్కడ ఫస్ట్ ఓవర్‌లోనే పెట్టేసాడు. అక్కడ స్టాంప్ ఏసాడు. డామినెన్స్ అనేది. ఓకే. తర్వాత మన వాళ్ళు 3 వికెట్లు తీశారు. కొంచెం హోప్స్ ఇచ్చారు గానీ, బట్ యాహ్! ఇట్ వాజంట్ టు బి. అంటే భయ్య నేను అయితే పర్లేదు. అంటే షమీకి ఇచ్చాడంటే అదే బాగుంది. ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఒక గ్యాంబుల్ తీసుకున్నాడు అక్కడ. అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టిక్ చేశాడు. యూనో అండ్ రిథమ్ చూసుకుంటే కూడా షమీ రిథమ్ బాగుంది. త్రూ అవుట్ ద టోర్నమెంట్ కూడా. సిరాజ్ కూడా అప్ అండ్ డౌన్ అయ్యాడు కూడా. కొన్ని కొన్ని మ్యాచెస్ లో అప్ అండ్ డౌన్ అయ్యాడు. సో అండ్ ఆల్సో కన్సిడరింగ్ ది ఫ్యాక్ట్ అది అహ్మదాబాద్ అండ్ ఈ ఇయర్ షమీ అక్కడ బాగా వేసాడు అండర్ లైట్స్ గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు. సో మేబీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా రోహిత్ శర్మ తీసుకుందాం రిస్క్ అని ఇచ్చాడు. అండ్ ఇన్ఫాక్ట్ అది పే అయింది కూడా. వార్నర్ వికెట్ తీశాడు. అండ్ ఆ తర్వాత కొంచెం ఫైవ్ వైడ్స్ కానీ కొంచెం బైస్ కానీ కొంచెం కీపింగ్ కూడా కొంచెం నర్వస్నెస్ కనిపించింది రాహుల్లో కూడా. సో అండ్ బుమ్రా బౌల్డ్ వెల్. ఫస్ట్ ఓవర్ కొంచెం అటు ఇటు అయినా కూడా కంబ్యాక్ ఇచ్చాడు. బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. రికీ పాయింటింగ్ చెప్పాడు కానీ నేనైతే పర్లేదు. షమీ ఏమి కొత్తోడు కాదు కదా. న్యూ బాల్స్ ఎప్పుడు వేసినా వేయలేదని మొక్కం కాదు. కంటిన్యూస్ గా న్యూ బాల్ షేర్ చేసుకునే మొక్కమే. సో ఐ థింక్ దట్స్ నాట్ అ బిగ్ థింగ్. బట్ బట్ స్టిల్ మనం 47 for 3 వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసాం కూడా. స్టీవ్ స్మిత్ మరి మామూలుగా అయితే రివ్యూ అని చంపేస్తాడు టెస్ట్ మ్యాచ్ లో నాన్ స్ట్రైకర్ ని. బట్ ఇక్కడ హెడ్ లేదని చెప్పగానే లేదా సరే వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. మరి మేబీ అక్కడ విరాట్ కోహ్లీ ఆ అరుపు చూసేసి ఇంకా అవుట్ అని ఇంటిమిడేట్ అయ్యి వెళ్ళిపోయాడేమో కానీ. బట్ 47 for 3 అప్పుడు నాకు తెలిసి మాక్సిమం 80% ఆఫ్ ఫస్ట్ థాట్ ఎస్ ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ అని. సో మీకెలా అనిపించింది భయ్ ఆ అసలు సిచ్యువేషన్? హెడ్ అయితే నీకు ఫస్ట్ 2 4లు కొడతాడు. తర్వాత అసలు స్కోరు కదలదు. అసలు ఎంతసేపు చూస్తే 10 మీదే ఉంటుంది స్కోరు. ఎప్పుడు అవుట్ అయిపోతాడేమో అనుకున్నాము. కానీ టిపికల్ ఆస్ట్రేలియన్ ఫ్యాషన్‌లో తర్వాత చూపించాడు తన ఆట ఏందో. సింప్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వరల్డ్ కప్ ఇన్నింగ్స్ అయిపోయింది అది. ఇట్టే చూస్తుంటే. సో, రాజు ఆ హెడ్ ఇన్నింగ్స్ మనం ఆల్రెడీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఒక హెడ్ ఇన్నింగ్స్ చూసాము మనం ఓడగొట్టడానికి. అదే సో, గదా! ఇదో ఆనవాయితీ అయ్యేటట్టుందిగా మనకి. అంటే ఇప్పుడు అభి అన్నట్టు 3 వికెట్లు పడిన తర్వాత ప ఎట్లా అనిపిచ్చింది అంటే, క్లియర్ కట్‌గా ట్రావిస్ హెడ్ గురించి తెలిసిన వాళ్ళకి ఎవ్వరైనా అనుకుని ఉంటారు. అరే! ఎవరు ఔట్ అయినా అవ్వకపోయినా పర్లేదు. ఈ ట్రావిస్ హెడ్ మాత్రం ఔట్ అవ్వాలని చాలామంది మన ఇండియన్ ఫ్యాన్స్ కోరుకొని ఉండుంటారు. బట్ యాహ్! మనవాడు మ్యాచ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఔట్ అయ్యాడనమాట. ఇంక ఫార్మాలిటీస్ ఉన్నాయని ముందు ఔట్ అయ్యాడు. సో, అంటే ట్రావిస్ హెడ్ నేను ఇన్‌ఫాక్ట్ నేను మా క్రిక్ బజ్‌కి రాసేటప్పుడు కూడా కొన్ని కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. ఆహ్, ఐ థింక్ యాహ్! 2021 అరౌండ్ నవంబర్‌లోనే అనుకుంటా. నవంబర్ ఆర్ డిసెంబర్ ఆ టైంలో క్వీన్స్‌లాండ్‌తో ఒక గేమ్ ఆడతది సౌత్ ఆస్ట్రేలియా. సో, ఆ గేమ్ చూస్తే అరే! ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ ఆడడం చూస్తున్నామా? లేదంటే ఇదే వీడియో గేమ్ చూస్తున్నామా అని అనిపిస్తది. ఎవ్వరికైనా సరే. లిటరల్‌గా వీడియో గేమే అనిపిస్తది. ఎందుకంటే బ్యాట్‌కి తగులుతుంది. పోతే 4, 6 అయి కూడా ఎట్లా అంటే కంప్లీట్ ప్యూర్ డామినేటింగ్ షాట్స్ అనమాట. ఏదో ఎడ్జెస్ పోయి అట్లాంటి షాట్స్ కూడా కాదు. డ్రైవ్, పంచ్, కట్, పుల్లు, స్లాగు, హీవు ఇంక వాట్ నాట్ ఇంక అన్నీ మొత్తం తనకున్న స్కిల్ అంతా చూపిచ్చాడు. సో, దేర్ ఇట్‌సెల్ఫ్ ఇట్ వాస్ వెరీ మచ్ ఎవిడెంట్. ఇన్‌ఫాక్ట్ అక్కడ ఆ రోజు సౌత్ ఆస్ట్రేలియాకి ఇన్నింగ్స్ ఆడే ముందే నీకక్కడ ట్రావిస్ హెడ్ ఈస్ వన్ ఆఫ్ దోస్ బీబీఎల్ లెజెండ్స్. బిగ్ బాష్‌లో తను అడిలైడ్ స్ట్రైకర్స్‌కి కెప్టెన్సీ చేయడము, అంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్‌తో కాంట్రిబ్యూట్ చేయడము, ఇవన్నీ కూడా ఎప్పటినుంచో నీకు ట్రావిస్ హెడ్ ఈస్ వన్ ఫర్ ద ఫ్యూచర్ అనేది ఎప్పుడో మార్క్ చేసుకున్నారు వాళ్ళు. బట్ స్టిల్ తన దగ్గర అట్లాంటి ఒక గేమ్ ఉంది. ఇప్పుడు తను ఫస్ట్ గేమ్ ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పుడు ధర్మశాలలో న్యూజిలాండ్ పైన ఆడినప్పుడు మేబీ సమ్ ఆఫ్ దోస్ షాట్స్ ఫ్లో ఆఫ్ ద ఎడ్జెస్ అండ్ కొన్ని ర్యాష్ షాట్స్ లాగా అనిపించినియి. బట్ జనరల్లీ ట్రావిస్ హెడ్ హాస్ బీన్ వన్ ఆఫ్ దేర్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఓడిఐ క్రికెట్. తను
అందుకే ఆస్ట్రేలియా వాళ్ళు అక్రాస్ ఫార్మాట్స్ యాహ్! తను ఆడినప్పుడు ప్రతిసారి గెలుస్తారు. అవును. అంటే సెలక్షన్ అప్పుడు గూడా ఇప్పుడు ట్రావిస్ హెడ్‌కి సౌత్ ఆఫ్రికా టూర్‌లో ఇంజ్యూరీ అవుతది. తను హ్యాండ్ ఫ్రాక్చర్ అది జరిగినప్పుడు ఆస్ట్రేలియా కూడా ఈజిలీ సెడ్ అరే! అంటే ఫిజియో వాళ్ళందరూ చెప్పుంటారు. బాస్ మోస్ట్‌లీ 60, 70% టోర్నమెంట్ ఆడడం డౌటే. తర్వాత వస్తాడో రాడో కూడా డౌటే అని వాళ్ళ దగ్గరికి ఫిజియోస్ నుంచి, ఎక్స్‌పర్ట్స్ దగ్గర నుంచి రిపోర్ట్స్ అందుంటాయి. అండ్ క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఈజిలీ సెడ్ ఓకే. వి హావ్ ప్లేయర్స్ ఇంకా ఉన్నారు మంచోళ్ళు. ఆహ్, స మన వాళ్ళు బ్యాకప్స్ ఉన్నారులే అని ఎవరికో రీప్లేస్‌మెంట్‌కి ఈజీగా అనౌన్స్ చేసి ఉండొచ్చు. బట్ క్రికెట్ ఆస్ట్రేలియా తొందరపడలేదు. దే నో ద వాల్యూ ఆఫ్ ట్రావిస్ హెడ్. ఏం పర్వాలేదు. లాస్ట్ 2 మ్యాచ్‌ల్లో వస్తాడా రానీయండి పర్వాలేదు. ఆ 2 మ్యాచ్‌లో వచ్చి నెగ్గిచ్చి మనకు కప్పే ఇస్తాడన్నంత ధీమాతో ఆస్ట్రేలియా వాళ్ళు ట్రావిస్ హెడ్‌ని డ్రాప్ చేసే ప్రసక్తే లేదు. హీ విల్ బి ఇన్ ద స్క్వాడ్. ఫిజియో ఒక్కడు కాదు, 10 మంది కాదు. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏది కావాలంటే అది ట్రావిస్ హెడ్ మాత్రం స్క్వాడ్‌లో ఉండాలని స్ట్రిక్ట్‌గా చెప్పారు. ట్రావిస్ హెడ్‌ని ఫిజియో ప ఒక అంటే ఔట్‌సైడ్ క్రికెట్ ఆస్ట్రేలియా తను ఎవరితో అయితే వర్క్ చేశాడో క్లియర్ కట్‌గా తను రెస్పాన్సిబిలిటీ తీసుకొని ట్రావిస్ హెడ్‌ని రెడీ చేశాడు. ఇన్‌ఫాక్ట్ మిచెల్ మార్ష్ కూడా ఏదో హాలిడేకొచ్చినట్టు మధ్యలో ఒకరోజు తను వెస్టర్న్ ఆస్ట్రేలియాకెళ్ళొచ్చేసాడు. సమ్ ఫ్యామిలీ ఏదో జరిగింది. ఏదో ఇష్యూ జరిగిందని ఏదో అన్నారు. వి ఆర్ నాట్ టూ ష్యూర్ వెదర్ అది ఒక హ్యాపీ సందర్భమో, సాడ్ సందర్భమో మనకు తెలీదు. బట్ ఎవరో ఐ థింక్ మార్కస్ స్టాయినిస్ అనుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా అన్నాడు. ఏమనంటే మిచెల్ మార్ష్ ఇంటికెళ్ళాడు. మాకు మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, "అరే! నేను ఇంటికెళ్తున్నాను. మళ్ళీ వచ్చి మనకి కప్పు అందించేసి ఎళ్ళిపోతాను" అని జెప్పాడు. అంత నాన్‌చలెంట్‌గా. అట్లాగా ఐ థింక్ సమ్‌టైమ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ ది యాటిట్యూడ్. ఐ థింక్ యాహ్! ఇప్పుడే నాకు అభి జస్ట్ మెసేజ్ చేసాడు. మిచ్ మార్ష్ వాళ్ళ గ్రాండ్ మామ్ ఎక్స్‌పైర్ అయ్యారంట ఆ టైంలో. సో, ఆహ్, అన్‌ఫార్చునేట్ న్యూస్. బట్ యాహ్! అంటే ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫీల్డ్‌లో మెయింటైన్ చేసే యాటిట్యూడ్ అవ్వచ్చు, అండ్ ఇప్పుడు ట్రావిస్ హెడ్ గురించి ఎనఫ్ మాట్లాడుకున్నాం. ఐ థింక్ దిస్ విల్ డెఫినెట్‌లీ మన 2011లో ధోని ఫినిషెస్ ఇట్ ఆఫ్ ఇన్ స్టైల్ ఇంటూ ద స్టాండ్స్ అండ్ రవి శాస్త్రి కామెంటరీ ఎలా గుర్తుండిపోతదో, ట్రావిస్ హెడ్ ఇంకే ఫార్మాట్ ఆడినా సరే ఎక్కువ మందికి ఇండియన్ ఫ్యాన్స్‌కి ట్రావిస్ హెడ్ అంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుండిపోద్ది అలాగా. కానీ 'రవిశాస్త్రి' కామెడీ చాలా సప్పగుందే రాజు. నీకు ఎప్పుడైతే ఆ ఫినిషింగ్ మూవ్‌మెంట్ ఉండే గదా! వడాపావ్ చాలా చప్పగా చెప్పాడు. వడాపావ్ పంపించలేదనుకుంటా ముంబై నుంచి ఎవరు. అసలు పక్కన ఇయాన్ స్మిత్‌కో లేకపోతే మార్క్ హావర్డ్‌కో ఇచ్చుండొచ్చుగా ఛాన్స్. పాపం మార్క్ హావర్డ్ డిజర్వ్డ్ ఇట్ తను. యాహ్! ఫుల్ 100%. ప్యాషనేట్ కామెంటరీ చేస్తున్నాడు. ఐ థింక్ స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు నిజంగా స్టార్ స్పోర్ట్స్ ఆర్ ఓవర్ అండ్ ఐసీసీ ప్రొడక్షన్ మార్క్ కంపెనీ. హవర్డ్ ఐ థింక్ లబుషేనో, ట్రావిస్ హెడ్‌నో ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు తను కూడా ఎమోషనల్ అయ్యాడు ఫుల్‌గా. ఎంతమంది గమనించారో నాకు తెలీదు గానీ లిటరల్లీ హి హాడ్ టియర్స్ ఇన్ హిస్ ఐస్. సో, ఐ థింక్ హి సో, ట్రూలీ డిజర్వ్డ్ ఇట్. హీ డిజర్వ్ టు కాల్ ద ఫైనల్ మూమెంట్ అండ్ రవిశాస్త్రి చేతులు ఎందుకు పెట్టారు మీకు? ఓకే. ఇండియా గెలిచే మూమెంట్‌లో రవిశాస్త్రి కాల్ చేయడం కరెక్ట్. కానీ ఆస్ట్రేలియా గెలుస్తున్నప్పుడు నో. దట్ వాస్ ద రాంగ్ డెసిషన్. దానివల్ల ఆ మూమెంట్‌కి అందం తగ్గిపోయింది కొద్దిగా. బికాస్ దిస్ ఈస్ నాట్ ఎ మీన్ అచీవ్‌మెంట్. ఏంటి రాదు? ఏంటి ఆస్ట్రేలియా వాళ్ళు అదే గదా! స్క్వాడ్ అనౌన్స్ అయినప్పుడు వాళ్ళ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, వాళ్ళ సెకండ్ స్పిన్నర్ ఇంజ్యూరీ వల్ల రిప్లేస్ చేయాల్సొచ్చింది తనని. ఆడమ్ జాంపా ఉన్న ఏకైక లీడ్ స్పిన్నర్ ఏదో స్టార్టింగ్ లో సమ్ మిస్టీరియస్ ఇంజరీ వల్ల సరిగ్గా బౌలింగ్ వేయట్లేదు. బ్యాక్ స్పాజమ్. ట్రావిస్ హెడ్ బ్యాక్ స్పాజం అదే. ట్రావిస్ హెడ్ వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ లాస్ట్ 2 years లో నీకు ఆల్ ఫార్మాట్స్ లో తనకి చెయ్యి ఇరిగింది ఫ్రాక్చర్. నీకు మధ్యలో అటు ఇటు చేసి ఫస్ట్ 2 matches ఓడిపోయినా కంబ్యాక్ చేసి ఏదో విన్నింగ్ స్టిక్ మీద ఉంటే అక్కడ సెలబ్రేషన్స్ లో మన మ్యాక్స్వెల్ సార్ గోల్ఫ్ కార్డ్ మీద ఏదో విన్యాసాలు చేస్తూ వెనక్కి వెనక్కి పడి కనకషన్ తెచ్చుకోవడం, ఆ కనకషన్ నుంచి వాపస్ వచ్చి 200 కొట్టడం, ఆ క్రేజీ ప్లే స్టేషన్ ఇన్నింగ్స్ ఆడి మధ్యలో ఆ మిస్మార్స్ ఇంటికి వెళ్ళి రావడం ఇంత రచ్చ అయ్యి చివరికి వాళ్ళు కప్పు ఎంత క్లినికల్ గా గెలిచారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఆస్ట్రేలియా అగైన్. వాళ్ళు ఫేవరెట్స్ అన్న పదానికి దే డిడ్ కంప్లీట్ జస్టిస్ అండ్ ఊరికే వాళ్ళని నేను ఫేవరెట్స్ అనలేదు. ఎందుకంటే దే హ్యాడ్ ద టీమ్ బౌలింగ్ ఆప్షన్స్ కానీ ఇండియాలో ఆడే ఎక్స్పీరియన్స్ కానీ అండ్ వన్స్ అగైన్ ద బిగ్ 3 ఫాస్ట్ బౌలర్స్. నాకు వాళ్ళు అంటే ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దమ్ అంటే బికాస్ లైవ్ చూశాను కాబట్టి. అండ్ వాళ్ళు ఇండియన్ కండిషన్స్లో బాగా వేయగలరని చెప్పి నాకు గట్టి నమ్మకం. అండ్ దే ప్రూవ్డ్ వై దే క్యాన్. దే ఆర్ ఆల్వేస్ లెజెండ్స్ ఇన్ దిస్ గేమ్. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇందాక అభిషేక్ కూడా నాతో అంటుండే ఇప్పుడు మెగ్రా కాంతనా వీళ్ళు అని అంటుండే. బట్
మెగ్రా గురించి అందరు కథలు కథలు చెప్పుకుంటారు కానీ ఎందుకో ఫర్ సమ్ రీజన్ హేజల్వుడ్, స్టార్క్ కమిన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకోవట్లేదు. ఐ థింక్ ద రీజన్ ఇస్ అప్పుడు ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ ఆస్ట్రేలియన్ టీం అప్పుడు మెగ్రాత్, గిలెస్పీ, బ్రెట్లీ వీళ్ళ ముగ్గురులో చూసుకుంటే మెగ్రాత్ వాజ్ స్టాండింగ్ అవుట్, ఈజీలీ స్టాండ్ అవుట్ అయ్యేవాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. నువ్వు చూస్తే కమిన్స్, హేజల్వుడ్, స్టార్ వీళ్ళ ముగ్గురు మధ్యలో పెద్ద గ్యాప్ ఉండదు. అఫ్ కోర్స్ కమిన్స్ అండ్ హేజల్వుడ్ ఆర్ స్లైట్లీ బెటర్ దన్ స్టార్క్ అనొచ్చు ఇద్దరు కంబైన్డ్ గా. బట్ బికాస్ వీళ్ళు ముగ్గురు ఇంత మంచి బౌలర్స్ ఈక్వల్లీ గుడ్ కాబట్టి నాకు తెలిసి ముగ్గురులో అంటే ఒకళ్ళు స్టార్ గా నుంచొని వాళ్ళ గురించి ఎక్కువ కథలు చెప్పుకోవడం ఇట్లా జరగట్లే. కానీ ఐ థింక్ ఈ వరల్డ్ కప్ విక్టరీ షుడ్ సీల్ దట్ స్పాట్. అంటే ఈ ట్రయో, ఈ ముగ్గురు కలిసి ఆడే ట్రయో, ఐ థింక్ దే డిజర్వ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఇన్ ఓడిఐ హిస్టరీ అట్లీస్ట్. టెస్ట్ మ్యాచ్ లో కూడా డెఫినెట్లీ అంటాను నేను. వాళ్ళకున్న రికార్డు, వాళ్ళు ముగ్గురు కలిసి సాధించినవన్నీ చూస్తే మనకు మొన్న యాషెస్ రిటైన్ చేశారు, 2019లో కూడా యాషెస్ రిటైన్ చేశారు, T20 వరల్డ్ కప్ గెలిచారు ఈ ముగ్గురు కలిసి. సో ఐ థింక్ ఇంకా వాళ్ళు సాధించడానికి ఏముంది ఈ ఆస్ట్రేలియన్ టీము. ఆస్ట్రేలియా అంటే అసలు షేన్ వాన్ వాళ్ళ టీమే, అంటే స్టీవ్ వాళ్ళ టీమే, రికీ పాంటింగ్ వాళ్ళ టీమే, అదేంటి ఆడమ్ గిల్క్రిస్ట్ వాళ్ళ టీమే, మాథ్యూ హెడర్లాండ్ వాళ్ళ టీమే అన్నట్టు అందరూ మాట్లాడుకుంటారు కదా. బట్ ఈ టీం ఏం సాధించలేదు చెప్పు అసలు. T20 వరల్డ్ కప్ గెలిచారు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు, మళ్ళీ ఇండియాలో నరేంద్ర మోడీ స్టేడియంలో 1,00,000 మంది నీకు చేర్ చేస్తున్నా కానీ ఒక స్లో వికెట్, టిపికల్ ఆస్ట్రేలియన్ వికెట్ కాకుండా ఒక స్లో వికెట్ ఇచ్చినా కానీ నీకు చేజ్ లో గెలిచి చూపించారు. అంటే ఇంకా వాట్ ఈస్ దేర్ ఫర్ దెమ్ టు అచీవ్? ఇంకేమైనా ఉందా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ? ఇంకొక విషయం మర్చిపోతున్నాం మనం. ఏంటంటే వాళ్ళు యాషెస్ ఆడొచ్చారు. యాషెస్ లిటరల్లీ అంటే ఓకే. ఎప్పుడో జూలైలో ఆడారు కదన్న, ఎప్పుడో చాలా కాలం అయిపోయింది కదా అని అనుకోవచ్చు. కానీ యాషెస్ లిటరల్‌గా ఫిజికల్లీ ఎంత డిమాండింగ్ ఉన్నా, 5 టెస్ట్ సిరీస్ ఎంత గ్రూయిలింగ్‌గా ఉన్నా సరే, ఎమోషనల్లీ చాలామంది యూ గో అండ్ ఇంటర్వ్యూ ఎవ్రీ ఇంగ్లాండ్ అండ్ ఎవ్రీ ఆస్ట్రేలియన్ ప్లేయర్, వాళ్ళకి యాషెస్ హిస్టరీతో అసోసియేట్ అయిన కొన్ని విషయాలు అవన్నీ చెప్పినప్పుడు లిటరల్లీ యూ విల్ ఫీల్ లైక్ అరే ఏంటిది లైఫ్ అండ్ డెత్ యాషెస్ అంటే వీళ్ళకి అనిపిస్తుంది. లిటరల్లీ యాషెస్ ఆడారు. యాషెస్ ఆడిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో సిరీస్ ఆడినప్పుడు ఐ థింక్ దే వన్ ద ఫస్ట్ కపుల్ ఆఫ్ ఓడీస్ అండ్ దే లాస్ ద లాస్ట్ 3. సో జనరల్‌గా వాళ్ళు ఈ టోర్నమెంట్ వచ్చినప్పుడు దే వర్ స్లైట్లీ డౌన్ ఆన్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నువ్వు ఇందాక క్లియర్‌గా చెప్పావు ఎవరెవరికి ఇంజ్యూరీస్ అయినాయి, కొంచెం అన్‌సర్టెనిటీ ఉంది అండ్ ఫస్ట్ 2 గేమ్స్ ఓడిపోయారు. సో లిటరల్లీ దే వేర్ డౌన్ అండ్ అవుట్ అండ్ కానీ అదే కదా, యూ కెన్ నెవర్ కౌంట్ ఆస్ట్రేలియా అవుట్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఇందాక నువ్వు అంటున్నావు కదా రాహుల్, ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు T20 గెలిచారు. జస్ట్ సమ్ 1.5 ఇయర్ బ్యాక్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వరల్డ్ కప్ గెలిచారు. కానీ ఈ రెండిట్లో ఒక సైలెంట్ హీరో ఉన్నాడు. అంటే హీరో అని నేను బోల్డ్ లెటర్స్‌లో రాయట్లేదు. కానీ ఒక సైలెంట్ హీరో ఉన్నాడని చెప్తాను. ఆ 2 టీమ్స్‌లో ఉన్నాడు. కానీ బయటకి ఎవరికీ కనపడ్డు. ఎవరో చెప్పగలవా? ఎవరు భయ్యా అంత నో. ఓకే. రాహుల్ గెస్ చేయగలవా? మార్కస్ స్టాయినిస్. నో. జాష్ ఇంగ్లీష్. ఓ మై గాడ్! అసలు జాష్ ఇంగ్లీష్ రాజు గారి ఫేవరెట్ ప్లేయర్ జాష్ ఇంగ్లీష్. అంటే తను ఇంపాక్ట్ పరంగా ఏం చేశాడంటే ఆ T20 వరల్డ్ కప్‌లో ఒక్క గేమ్ కూడా ఆడలేదు. జస్ట్ స్క్వాడ్‌లో ఉన్నాడు అంతే వాళ్ళు గెలిచినప్పుడు. కానీ ఇప్పుడైతే తనకి ఐ థింక్ ఆస్ట్రేలియా వాళ్ళకి ఎప్పుడైతే కొన్ని కీ ప్లేయర్స్ మిస్ అయ్యారో అలెక్స్ కేరీని ఆడిచ్చారో తర్వాత దే డిసైడెడ్ వాటెవర్ హ్యాపెన్స్ ఇంగ్లీష్ ఈస్ అవర్ బెస్ట్ బ్యాటర్ అంటే వికెట్ కీపర్స్ ఉన్న వాళ్ళలో. సో వీఆర్ గోయింగ్ టు బ్యాక్ ఇంగ్లీష్ అని వాళ్ళు ఇంగ్లీష్‌కి ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. ఒక 2, 3 గేమ్స్‌లో తను డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు గానీ ఓవరాల్‌గా చూసుకుంటే కీపింగ్ వైస్‌గా ఇంప్రూవ్ అయ్యాడు. అండ్ బ్యాటింగ్‌లో కూడా కొంచెం హీ షోడ్ దట్ అరే ఐయామ్ అప్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ అని తను చూపించుకున్నాడు. సో రియల్లీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే తను ఐ థింక్ పర్త్ స్కోచర్స్‌కి ఆడే టైం నుంచి చూస్తూ ఉండేవాడిని. అరే వీడు ఆస్ట్రేలియన్ ప్లేయర్స్‌లో అటాకింగ్ ఆడుతున్నాడు కానీ వీడి దగ్గర ఒక ఏబీ డివిలియర్స్ లాంటి ఒక టాలెంట్ ఉంది. ఎందుకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఇంకా రావట్లేదు అని కొంచెం తహతహలాడేవాడిని. సో మేబీ తను అంత ఇంపాక్ట్ అంటే ఆన్ యువర్ ఫేస్ లాగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయి ఉండొచ్చు. బట్ ఐయామ్ సో హ్యాపీ దట్ హి ఈస్ ఎ పార్ట్ ఆఫ్ 2 వరల్డ్ కప్ విన్నింగ్ స్క్వాడ్స్. అభి, మరి నువ్వు ఇండియన్ టీం డిసప్పాయింట్మెంట్ నుంచి ఎంత ఎంత ఫాస్ట్ గా బయట రాదలుచుకున్నావు నువ్వు? ఆరు బయటకు వచ్చేసావా? ఇంకా అయిపోయింది. ఇదే లాస్ట్. ఇంకా వెంటింగ్ అంతా అయిపోయింది కాబట్టి 2027కి నువ్వు జోహానస్బర్గ్ వెళ్ళబోతున్నావు మరి ఫైనల్ చూడడానికి. వెళ్తే బాగుంటది. బట్ చూద్దాం. డెఫినెట్ గా మేమిద్దరం అయితే చూసేసాం. 2009లో కడుపు నిండిపోయింది మాకు ఇండియా కప్ ఎత్తడం.
హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఫ్లోరిడా ఎక్కడో తెలీదు. ఫ్లోరిడాలో అయితే కప్ ఎత్తుతాం నెక్స్ట్ కానీ ఇయర్. బిఫోర్ వి ర్యాప్ ఇట్ అప్ అసలు రాహుల్ అసలు నీకు ఇప్పుడు మొన్న మన ఫైనల్ రోజు మూడ్ ఎట్లా అంటే మార్నింగ్ నుంచి మ్యాచ్ స్టార్ట్ అయ్యి టాస్ ముందు వరకు అంటే ఆబ్వియస్లీ గ్రౌండ్లో ఏవేవో పెద్ద పెద్ద ఈవెంట్స్ ప్లాన్ చేశారు. పెద్ద పెద్ద సింగర్స్ని, సెలబ్రిటీస్ని చాలామంది, అబ్బో చాలామంది అంటే చాలామంది వచ్చారు. ఒకరిద్దరు పేర్లు కాదు, చాలామంది. ఇంకా చెప్తే మన పాడ్కాస్ట్ ఇంకో గంట అయిపోతుంది. కానీ లిటరల్గా హౌ వాజ్ యువర్ మూడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు? సో ఫస్ట్ అభిని అడుగుదాం, దెన్ వీ కెన్ టాక్ అబౌట్ ఇట్. అభి, వాట్ వాజ్ యువర్ మూడ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ చాలా జస్ట్ చాలా బిఫోర్ ద స్టార్ట్? చాలా ఎర్లీగా లేచాను నార్మల్ టైం కన్నా కూడా. ఆ రోజు ఏంటంటే వర్క్ ఆఫ్ అనమాట నాకు. సో ముందు రోజు నైట్ వచ్చి 11 అయింది పడుకొని, మార్నింగ్ 8కో 9కో లెగ్గుదాం అనుకున్నాను. బట్ 6 గంటలకే మేలుకు వచ్చేసింది. లేచిన వెంటనే ఇంటికి న్యూస్ పేపర్స్ వస్తాయి అనమాట. తెలుగు న్యూస్ పేపర్ ఒకటి, హిందూ ఒకటి. సో వాటిలో మొత్తం చదివేశాను, స్పోర్ట్స్ న్యూస్ ఏదైతే ఉంటుందో. తర్వాత యూట్యూబ్కి వెళ్ళి ఏవైతే రివ్యూస్ ఉంటాయో అవన్నీ కూడా చూసేసాను. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో బిల్డప్తో రెడీ కూర్చున్నాను. చక్కగా మధ్యాహ్నం నీట్గా లంచ్ చేసేసి, మంచిగా సండే కాబట్టి సండే స్పెషల్ లంచ్ చేసేసి కూర్చొని రైట్ అనుకున్నాను. ఎంజాయ్ చేశాను ఫస్ట్లో. తర్వాత మధ్యలో నిద్ర వచ్చింది, కాకపోతే ఎలా చూశాను ఏదో ఉంటుందని. చివరికి పడుకునేటప్పటికి మాత్రం రాత్రి 3 అయిపోయినట్టుంది, నాకు గుర్తుకోలేదు. అలాగే ఏదో మూవీ ఏదో చూసుకొని అలాగే పడుకున్నాను. సో తర్వాత రోజు మళ్ళీ వర్క్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇట్ వాజ్ చాలా ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక బాధతో ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. హార్ట్ బ్రేక్తో ఎండ్ అయిందని చెప్పుకోవచ్చు. నైస్ రాహుల్. కానీ రాజు అయితే మరి దగ్గరుండి గెలిపించావు నువ్వైతే ఆస్ట్రేలియాని. చాలా దగ్గరుండి ఫినిషర్ గా గెలిపించావు నువ్వు. కానీ నిజంగా ఎవరికైనా అర్థం కాకపోతే ఇన్సైడ్ జోక్ ఇది. మన రాజు గారు హీ గాట్ ద ప్రివిలేజ్ టు బీ ద రవిశాస్త్రి ఫర్ ఆస్ట్రేలియన్ టీమ్. యాక్చువల్ రవిశాస్త్రి తన డ్యూటీ చేయకపోయినా రాజు మాత్రం చేశాడు క్రిక్ బజ్ లో, కామెంటేటర్ రూపంలో. సో డెఫినెట్లీ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకుంటావు రాజు. డెఫినెట్లీ హ్యాస్ టు బి వన్ ఆఫ్ యూనో మైల్ రాయిలు అంటారు చూడు, అలా నా ప్రొఫెషనల్ కెరియర్లో అదొక మైల్ రాయి. ఎందుకంటే ఆనెస్ట్‌గా చెప్పాలంటే ఆ వీక్ ముందు అంటే నేను ఇండియా సెమీఫైనల్ చూసాను గానీ ఎందుకో ఆ కనెక్ట్ మిస్ అయింది. ఎందుకంటే బికాజ్ ఆబ్వియస్లీ నాకౌట్ వీక్‌లో ఇంకా మ్యాచెస్ ఏమి ఉండవు గదా! ఓన్లీ 3 మ్యాచ్‌లు, 2 సెమీస్‌లో, ఒక ఫైనల్‌లో. సో నేను ఐ వాజ్ అంటే నేను ఫైనల్ చేయాలని నాకు ఆల్రెడీ ముందే మార్క్ చేశారు. సెమీస్ నేను చేయట్లేదు. అండ్ ఆల్సో నేను కొంచెం ఇక్కడ ఇంట్లో బిజీగా ఉండి వేరే పనుల వల్ల నాకు చూడడానికి అవకాశం రాలేదు. అంటే ఇండియా మ్యాచ్, ఇండియన్ ఇన్నింగ్స్ చూసాను. తర్వాత కొంచెం చేజ్ కూడా ఫాలో అయ్యాను. బట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా కొంచెం మిస్ అయ్యాను. సో నాకు ఆ రోజు కొంచెం డిస్కనెక్ట్ ఉండే. అరే ఏంటి చాలా గ్యాప్ తర్వాత క్రికెట్ చూస్తున్నామా ఏంటని ఒక టైప్ ఆఫ్ డిస్కనెక్ట్ ఉండే. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై గుడ్ ఫ్రెండ్ అండ్ మై కొలీగ్ క్రిక్ బజ్‌లో అభినందన్ ఉంటాడు. ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో తను నాకు మార్నింగే నాకు ఫోన్ చేసి, భయ్యా నేను నీకు ఒక ఇంట్రో పంపిస్తున్నాను, మనకి క్రిక్ బజ్‌కి చేసేది ఇంట్రో పంపిస్తున్నాను, కొంచెం చదివి ఒకసారి ఏమైనా ఉంటే నాకు ఎడిట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయలేదు అని యాడ్ చేయాలంటే సజెస్ట్ చేయని చెప్పాడు. సో ఆనెస్ట్‌లీ నాకు తను పంపించిన ఇంట్రో చదివిన తర్వాత ఒక మంచి బూస్ట్ వచ్చిందనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఒక ఫుల్ మీల్ తింటే ఎంత ఎనర్జీ వస్తదో వెంటనే నేను తనకి కాల్ చేసి, బ్రో ఇప్పటివరకు నాకు కొంచెం ఆ వైబ్ మిస్ అవుతుంది. అరే ఈరోజు వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వెళ్ళింది అని ఆ వైబ్ ఎందుకో నాకు డిస్కనెక్ట్ ఉండే. బట్ నీది చదివిన తర్వాత మంచి ఊపొచ్చింది. సో ఐయామ్ అప్ ఫర్ ఇట్. అండ్ ఇండియా గెలుస్తది అని ఇద్దరం ఫోన్‌లో అరుచుకొని ఫోన్ పెట్టేసాం. ఇండియా గెలిచేదేంటి, మనం గెలిపించేది ఇండియానని చెప్పి అట్లా ఆ ఎక్సైట్‌మెంట్‌లో ఫోన్ పెట్టేసుకున్నాము. తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయింది. నేను ఇండియా ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ శర్మ సిక్స్‌లు కొడుతుంటే నాకు మళ్ళీ 2011 ఎక్సైట్‌మెంట్ వచ్చిందనమాట. లిటరల్‌గా అరిచేస్తున్నా రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 2 బాల్ తర్వాత రోహిత్ శర్మ చాచి లాంగ్ ఆఫ్ మీద 6 కొట్టాడు. అప్పుడు అనుకున్నా, యెస్ దిస్ ఈస్ ద క్రికెట్ దట్ యూ వాంట్ టు ప్లే. మన ఇండియన్ క్రికెట్ స్టాండర్డ్ ఇది, మనం సెట్ చేసిన టెంపో అని చెప్పి లోపల వచ్చేసింది. ఇంకా నేను అప్పటికే నాకు ఏం రాయాలి ఫైనల్‌లో అని అంత అంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ నెర్వస్‌నెస్, ఎక్సైట్‌మెంట్, ఈగర్‌నెస్, ఎవ్రీథింగ్, కాల్ ఇట్ ఎనీథింగ్. నాకు అంత ఎనర్జీ వచ్చింది అప్పుడు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చూడగానే. బట్ తర్వాత కొంచెం చప్పబడింది. వికెట్లు పడ్డాయి. అన్‌టైమ్‌లీ వికెట్స్ పడతా ఉన్నాయి లాస్ట్‌లో. ఇంకా నాకు కామెంటరీ స్టింట్ వచ్చే ముందే అయిపోయింది. ఇంక అప్పటికే మన చేతిలోంచి మ్యాచ్ చేజారిపోయి ఆస్ట్రేలియా చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే మా వాళ్ళు కొంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు, "అరేయ్! ఏదో ఒక మ్యాజిక్ చేయరా, నీ నీ చేతుల్లో ఉందిగా ఏదో ఒక మ్యాజిక్ చేయరా" అన్నారు. లిటరల్లీ ఇంకా ఏం చేయలేకపోయాను. ట్రావిస్ హెడ్ ఇన్నింగ్స్ డిస్క్రైబ్ చేయడం తప్ప ఏం చేయలేకపోయాను. కానీ ఐ థింక్ ఐ వాస్ హ్యాపీ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ.
అండ్ హోప్‌ఫుల్లీ న్యాయం చేశాను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా మా క్రిక్ బజ్‌లో లాస్ట్ ఐ థింక్ 8, 9 ఓవర్స్ ఫాలో అవ్వకపోయుంటే ఒకసారి మీరు వెళ్లి చూడండి. లాస్ట్ 8, 9 ఓవర్స్ నుంచి ఎండింగ్ వరకు రాసిన కంటెంట్‌ని ఒకసారి చదవండి. ఐయామ్ ప్రిటీ ష్యూర్ యూ విల్ అండర్‌స్టాండ్ ద వర్క్ దట్ హస్ గాన్ బిహైండ్ ద సీన్స్. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఇట్లాంటి పెద్ద అకేషన్స్‌కి కొన్నిసార్లు మనం చాలా సార్లు కొంచెం ఓవర్ ప్రిపేర్ అయిపోతాం. అరే! ఓకే. నేను నా రిసర్చ్ చేసుకున్నా, లేదంటే నా స్టాట్స్ నేను చదువుకున్నా అని కొంచెం అకేషన్ బట్టి మనకు మనం కొంచెం అరే! ఆర్ యూ ష్యూర్ దట్ యూ ఆర్ గోయింగ్ టు డెలివర్ వాట్ యూ ప్రిపేర్డ్ అని ఇట్లా మైండ్‌లో చాలా ఉంటాయన్నమాట. బట్ లక్కీలీ ఆ రోజు ఇన్‌ఫాక్ట్ ఇండియా ఓడిపోయినా సరే ఐ హావ్ టు హోల్డ్ మై ఎమోషన్స్. నేనక్కడ నా ఎమోషన్స్‌ని చూపించకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ మై వెబ్‌సైట్. ఇట్స్ ఎ వెబ్‌సైట్ దట్ రిప్రజెంట్స్ క్రికెట్. సో, న్యూట్రల్‌గా ఉండాలి. గెలిచిన వాళ్ళకి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అండ్ ఓకే. లూజర్స్ ప వాళ్ళ పైన కూడా ఇఫ్ యూ క్యాన్ గో అండ్ ఎలాబరేటింగ్ యూ కెన్ రైట్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ విన్నర్స్ గెలిచినప్పుడు ఆ మూమెంట్ వాళ్ళదే. వాళ్ళకిచ్చేయాలది. యూ హావ్ టు జస్ట్ ఇప్పుడు రోహిత్ శర్మ ఎట్లా అయితే ఇన్‌ఫాక్ట్ మన వాళ్ళు ఓడిపోయినప్పుడు కోహ్లీ అయితే లిటరల్‌గా తను కళ్ళు చూడగానే క్లియర్‌గా అర్థమైపోయింది. చాలామంది పాపం ప్లేయర్స్ ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మయాంక్ లంగర్ కూడా తన డ్యూటీస్‌ని మర్చిపోయి పక్కకొచ్చి కోహ్లీని కన్సోల్ చేసింది. అండ్ సిరాజ్ మియాన్ అయితే ఏడ్చేసాడు గూడా. బట్ రోహిత్ శర్మ మాత్రం జెంటిల్‌మ్యాన్ లాగా ఓకే. ఇంక జరిగిందిలే ఏం చేయగలం అని చెప్పి వెంటనే అందరికెళ్ళి యాస్ ఎ కెప్టెన్‌గా తనందరికీ కంగ్రాట్స్ చెప్తూ అట్లా సైలెంట్‌గా ఎళ్ళిపోయాడనమాట. సో, నేను గూడా అంతే లోపల నాకు ఒక పక్కన లాగేస్తుంది. అరే! ఏంట్రా ఇలా జరిగిందని చెప్పి. బట్ స్టిల్ ఐ హావ్ టు డూ మై జాబ్. సో, ఇంకేం చేయగలను. ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏం కరెక్ట్ చేశారు, వాళ్ళ ప్లేయర్స్‌లో వ ఎవరు అంటే ట్రావిస్ హెడ్ గురించి కూడా కొన్ని విషయాలు రాశాననమాట. అంటే ఇప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ సౌత్ ఆస్ట్రేలియాలో ఎక్కడో క్యారన్ రాల్టన్ ఓవెల్ అనే అడిలైడ్‌లో ఆ మ్యాచ్‌ని నాకు తెలిసి ఇప్పుడు గ్లోబల్ క్రికెట్ ఫాలో అయ్యే వాళ్ళలో 5% కూడా చూసుండరు. కానీ ఇప్పుడు మీరు వెళ్లి ఆ హైలైట్స్‌ని యూట్యూబ్‌లో గాని, లేదా క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌లో చూసుంటే ఎందుకు ఆ ఇన్నింగ్స్ నేను హైలైట్ చేశాననేది మీకు కొంతమందికి అర్థమై ఉంటది. సో, అండ్ జస్ట్ టు గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అంటే కొన్నిసార్లు మనం బిగ్ అకేషన్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్‌లో ఎట్లాంటి ఎమోషన్స్ రన్ అవుతాయని చెప్పడానికి మాత్రమే ఇది చెప్పాను. ఆఫ్‌కోర్స్ ఐ స్టిల్ హావ్ ఎ లాట్ టు వర్క్ ఆన్. బట్ యాహ్! థాంక్స్ రాహుల్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఆ రోజు కూడా నాకు వెంటనే ఫీడ్‌బ్యాక్ పంపించావు. నువ్వు హార్ట్ బ్రేక్ అయినా సరే నా కామెంటరీ ఫాలో అయ్యి పాపం వెంటనే ఫీడ్‌బ్యాక్ పంపించావు. సో, థాంక్ యూ సో మచ్. బట్ ఇప్పుడు నీ కథ చెప్పు. ఇంక మనం ముగింపు పలుకుదాం దీనికి. అసలు ఆ రోజు మార్నింగ్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి నీ మూడ్ ఎలా ఉంది? అండ్ ఈవినింగ్ ఎట్లా సాగిందనేది ఒకసారి చెప్పు. అసలు నవంబర్ 19థ్ అనేది కార్తీక మాసం అవడంతో చాలా పెద్ద పెళ్లి ముహూర్తాలుండే ఆ రోజు. సో, నేను గూడా అట్లాంటి 2 పెళ్లి ముహూర్తాల మధ్యలో క్రికెట్ మ్యాచ్ చూడడం జరిగింది. పొద్దున్న లేవడంతోనే ఒక పెళ్ళికి అటెండ్ అవ్వడం జరిగింది. మళ్ళీ సాయంత్రం ఇంకో పెళ్ళికి అటెండ్ అవ్వాల్సొచ్చింది. అక్కడ మధ్యలో క్రికెట్ మ్యాచ్. ఎవరి పెళ్ళికైతే అటెండ్ అయితున్నానో ఇద్దరు వీరాభిమానులు క్రికెట్‌కి. బట్ ఎంత కాదన్నా వాళ్ళకి శుభముహూర్తం గానీ, పాపం మన టీమిండియాకి మాత్రం ఎందుకో వర్కౌట్ కాలేదు. ముహూర్తం అని మాత్రం అనొద్దు గానీ. సో, బట్ నేను మాత్రము ఐ థింక్ మనసులో మాత్రం ఈ మ్యాచ్ గెలుస్తామా? మనం ఇట్లా విల్ వి బీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టీమ్స్ టు ఎవర్ ప్లే దిస్ ఓడిఐ ఫార్మాట్. వికీ పాయింటింగ్ టీమ్ గానీ, శ్రీబా టీమ్‌తో మనం గూడా నుంచోవచ్చా? అది ఇది అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. బట్ అగైన్ లోపల నాకు ఆ భయం ఉండే. బికాజ్ ఈ టోర్నమెంట్ మొత్తంలో సైలెంట్‌గా ఆస్ట్రేలియా వాళ్ళు బిల్డ్ చేసుకున్న 7 మ్యాచ్ విన్నింగ్ స్ట్రీక్ నన్ను ఎందుకో బాబు జాగ్రత్త. యాక్చువల్లీ వీళ్ళు మంచి క్రికెట్ ఆడుతున్నారు. అండ్ చాంపియన్ టీమ్‌కి ఉండాల్సిన లక్షణాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనిపించింది నాకు ముందు నుంచే. బట్ అదే నేను యాక్చువల్‌గా 2003లో నేను ఎంత కుంగిపోయానో ఇప్పుడు మాత్రం అంత కుంగిపోలేదు. బికాస్ దీనికి కారణాలు 2 ఉంటాయి. ఒకటేంటంటే ఐ రికగ్నైజ్డ్ ఆస్ట్రేలియాస్ గ్రేట్‌నెస్ అని ఒకలాగా అనొచ్చు. ఇంకోటేంటంటే వయస్సు. వయస్సు వయస్సు కొన్ని ఇట్లాంటి గాయాలకి అంటే ఓ మందులా పనిచేస్తది. చిన్నప్పుడంటే బాగా హార్ట్‌కి తీసేసుకుంటాం. ఇప్పుడు మాత్రం అంత తీసుకోము. బట్ ఆల్ ఇన్ ఆల్ అంటే ఒక మెమరబుల్ డే నవంబర్ 19థ్. కపుల్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ గాట్ మ్యారీడ్. ఒక సూపర్ వరల్డ్ కప్ ఫైనల్. ఈవెన్ దో అది క్లోజ్ కాకపోయినా గానీ ఇట్ హ్యాడ్ ఇట్స్ మూమెంట్స్. లైక్ అంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఎలా ఈ గ్రేట్ ఇండియన్ టీమ్‌ని కొట్టారనే స్టోరీని ఐ వాస్ ఏబుల్ టు వాచ్. సో, నో రిగ్రెట్స్ నాకైతే. యాహ్! 100% అంటే ఇప్పటికి ఐ థింక్ నీ పాడ్‌కాస్ట్‌లో ఇప్పుడు నేను చెప్పబోయేది ఐ థింక్ ఐ మైట్ హావ్ రిపీటెడ్ మై సెల్ఫ్ 2 ఆర్ 3 టైమ్స్ బట్ మళ్ళీ చెప్తాను. 2003లో ఈనాడు న్యూస్ పేపర్ ఆదివారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు సోమవారం
ఒక హెడ్‌లైన్ నాతో గుర్తుండిపోతది లైఫ్ లాంగ్. అదేంటంటే, ఉదయం ఆనందహేళ, సాయంత్రం డీలా. సో, లిటరల్‌గా అంటే చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ అందరూ మార్నింగ్ ఫుల్ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. అంటే మంచిగా అరే ఇన్‌ఫాక్ట్ నేను ఆ రోజు ఇక్కడ నేను లోకల్‌గా ఒక కాలేజ్ గ్రౌండ్‌లో వాక్‌కెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారనమాట. "అరే! మా ఇంటికొచ్చేరా, మా ఇంట్లో చూద్దు గాని, మా ఇంటికొచ్చేయి" అని. ఇంకొకళ్ళేమో "అరే! అక్కడ పెద్ద స్క్రీన్ ఉంటదిరా రెస్టారెంట్‌కెళ్దాం, ఇక్కడికెళ్దాం" అని ఫుల్ అంటే యూ కెన్ సీ ద ఎక్సైట్‌మెంట్ ఇన్ ద ఎయిర్. అంటే ఇన్‌ఫాక్ట్ మా తణుకు లాంటి ఒక చిన్న టౌన్‌లో గూడా ఒక హై స్కూల్‌లో పెద్ద స్క్రీన్ బెట్టి లిటరల్‌గా ఊరంతా అక్కడికే వెళ్ళిపోయి మ్యాచ్ చూసారు. అంత హంగామా చేశారు. అంటే ఉదయం అంతా అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు. అంటే మనం మధ్యాహ్నంలో పనులు చేసేసుకొని మంచిగా ఇంట్లో మంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మంచిగా హ్యాపీగా మ్యాచ్ చూస్తూ, తింటూ ఎంజాయ్ చేద్దాము అని ఒక మూడ్ నుంచి సాయంత్రానికి చప్పబడిపోయి ఉంటారు. సో, లిటరల్‌గా 2003లో రాసిన ఆ హెడ్‌లైన్ రాసిన మహానుభావుడు ఎవరో గాని ఇప్పటికి అది అప్లికేబుల్ అయింది. బట్ యాహ్! ఇందాక అభి చెప్పినట్టు తను కూడా నైట్ పాపం చాలా ఫీల్ అయ్యి ఎక్కడో 3కో, 3:30కో పడుకొని మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయం లేవగానే ఆఫీస్‌కెళ్ళిపోయాడు తను. సో, లిటరల్‌గా అంతే వాటెవర్ హ్యాపెన్స్ యూ నో ఇన్‌ఫాక్ట్ ఐ థింక్ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా సందర్భాల్లో చాలా లోతైన విషయాలు చెప్తూ ఉంటారు. అందులో ఒక విషయం అంటే ఇప్పుడేంటి ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారు అది ఇది అని అంటూ ఉంటారు. నేను లేకపోతే పాటలు రావా? పాడేవాళ్ళు ఉండరా? ఉంటానే ఉంటారు. ఇప్పుడు ఎక్కడో కొన్ని శబ్దాలు పోయినాయంటే అవి రావా? ఇప్పుడు నేచర్ ఉంది. నేచరే కలిసి ఒక మ్యూజిక్‌ని సృష్టిస్తది. సో, ఎప్పుడూ ఆగిపోదు. అది ముందుకెళ్తానే ఉంటది. అలా కొన్ని కొన్ని నాకు చూసినట్టు గుర్తు. సేమ్ అలాగే లైఫ్ గోస్ ఆన్ వాటెవర్ హ్యాపెన్స్. ఇప్పుడు ఈరోజు మనం ఓకే. వరల్డ్ కప్ ఫైనల్ హార్ట్ బ్రేక్ ఉంది. బట్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ సూర్యకుమార్ విల్ బి లీడింగ్ ఇండియన్ టీమ్ అండ్ మళ్ళీ లైఫ్ ఈస్ బ్యాక్ టు నార్మల్. సో, అంతే ఐ థింక్ ఎవరైనా పర్సనల్‌గా కొంచెం హర్ట్ అయ్యి ఉంటే మేము మీ పైన చేతులేసి కన్సోల్ చేయలేం గానీ, బట్ వి హోప్ ఈ ఎపిసోడ్ మీకు ఒక మంచి సూదింగ్ బాంబ్‌లాగా వాటెవర్ ఫ్రస్ట్రేషన్ వి షేర్డ్ ఐయామ్ ష్యూర్ మీరు కూడా రిలేట్ అయ్యి ఉంటారు. మేము మాట్లాడిన చాలా పాయింట్స్. బట్ ఇంకా ఎక్స్‌ట్రాగా ఏమైనా ఉండుంటే డూ పింగ్ అస్ ఆన్ ఇన్‌స్టా ఆర్ ట్విట్టర్. మేము ఖచ్చితంగా మీ పాయింట్స్‌ని మేము నెక్స్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు ట్రై టు బ్రింగ్ అప్ యువర్ పాయింట్స్ యాస్ వెల్. సో, అండ్ ఇంకా మమ్మల్ని ఇన్‌స్టాలో, ట్విట్టర్‌లో ఫాలో అవ్వకపోతే ఫాలో కొట్టండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా తెలియకపోతే మా పాడ్‌కాస్ట్‌ని పరిచయం చేయండి. మేము పాడ్‌కాస్ట్ ఇండస్ట్రీలో చేసింది అంటే కొంతకాలం నుంచి ఉన్నా మేము చాలా ఎపిసోడ్‌లు చేసాము. అండ్ మళ్ళీ చెప్తున్నాము మేము చేసే ప్రతి ఎపిసోడ్ కూడా ఓన్లీ అండ్ ఓన్లీ మోటివేషన్ ఏంటంటే మీరు చూపించే ప్రేమ. సో, వి హోప్ దిస్ ఎపిసోడ్ వాస్ వర్త్ ఇట్ అండ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్‌స్టా అండ్ ట్విట్టర్. సో, అభిషేక్ తరపు నుండి, రాహుల్ తరపు నుండి దిస్ ఈస్ రాజు సైనింగ్ ఆఫ్. టాటా.